రైలే ఓ రైలే లే బిడ్డ లే తెల్లంది కాదు బాపు నేను అట్లా పోయేస్తా. బిడ్డ నేను పొలం కాడికి పోతున్నా. సరే మామ. ఇంకా కూర్చున్నావేంది? పోవాలే చెల్లి. లేవు లేవు. రాదే వేస్తున్నా. సాయిలు ఇంకా లేవు ఆరా. నువ్వు లేతో పో. వయసు పోరగాన్లు లేచి ఉరకాలే. ఏం పోరగాన్లో ఏందో. ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు. ఎప్పుడు పోతావురా ఊరే కొన్ని అక్క. ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావు నీ బాసుగాల. జమ చెట్టు ఎక్కి కాయగొసజాన చిన్నదాన నీ పైన నీ పైన నీ పైన మనసున్నదే చానా నీ పైన నీ పైన నీ పైన మనసున్నదే చానా. సర్కారు నౌకరి పొద్దున్నే తిమిదికి వచ్చినాక రాకపోయినావేందే? తాత రాత్రి పండుకునేసరికి ఆలస్యమైంది. ఇంకా నీ మొగుడు పండుకొనిస్తలేడా? మా ఓళ్ళు ఊళ్ళనే లేకపాయే. మరి నాకు చెప్పలేదేందే? చెప్తే పడుసు పిల్లగాని లెక్క గోడలతో కత్తావు. మరి ఎల్లుండి మనవడి వరపూజ ఉన్నట్టుంది. భూమి మీద ఆగుతూనే లేడు. నీ కొడుకు కైలాయికి చెప్పి నీకు కూడా పిల్లని చూడమను. ఆడేంది నాకు చూసేది? ఈ ఊళ్ళో నేను ఎక్కడ నిలబడ్డా లైన్లు కడతారు ఆడిపోరగండ్రు. కడతారు కడతారు. ముసలోడికి పని పాట ఏం లేదు. అత్తనా అక్క కోరయ్య అంటే ఏమనుకుంటున్నావు? చూస్తున్నావా? ఆగుతానే లేడు. ఎన్నడంటే మన మీద పడతాడు. నువ్వు పని గాని ఆ సంచిలో ఉన్నదో బంగారం ఎప్పుడు దాన్ని చూసి మురుతా ఉంటాడు. తాతయ్యల జోరు మీద ఉన్నాడు. చూస్తాను వాని అత్త. ముచ్చట్లు ఎప్పుడు ముచ్చట్లు పెడితే ఏం వంగుతలేవా నడువులు? మా మీద పడ్డాయి నీ కండ్లు. ఇక మీ మీదనే పడతాయి కండ్లు. ముచ్చట సంబరాన్ని మొగని మర్చిపోయినట అంటే అగరు పంటలేవారు. కానీ కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. మామా మా అమ్మ జల్దీ ఏమన్నది? ఇత్త పోరా ఇప్పుడే పోరా ఇత్తా. ఏమైనా నర్సి కొలతలు కత్త అంటే రాకపోతుంది. చిన్న పని ఉండే తాత. ఇంట్లో పనా బయట పనా? అది ఒక్కటే తక్కువైంది నాకు. ఇక నిలబడు. ఇగో మంచి కుట్టాలే నా మనవని పెళ్లి మరి. మన పెన్లో నీ పెన్లో ఏం అర్థం అవుతలేదు. బాగా గుర్తాను. అగో పిల్లగాని తాత అంటే వచ్చిన వాళ్ళు చూడరా చుట్టపోళ్ళు. ఇక నిన్ను చూడ్డానికే రావాలి అందరూ. నన్ను చూసేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బాగుంటారు. ఇగో ఏంది పిల్ల సప్పగున్నది? చక్కెర లేదా? తేపో. నీకు ఇది చురే ఎక్కువ. ఆగో నిలబడు. బాగా ఉరుకుతావు. పోడా కూసోపో. గుంజుడు బాగా అలవాటైంది పోరానికి. రాజుగాని లెక్కున్నాడు. ఓ రాజయ్య ఎక్కడ పోతావు రా? ఈడి దాకా పోయేస్తా గాని ఎల్లుండి మనవని వర పూజ ఏమో దావత్ ఎప్పుడు ఇస్తాను? ఇక ఇదే ఎవరింటే ఏం పండుగ అవుతుంది. ఏడ తిందాం ఏడ వందాం అని ఇదే ముచ్చట. ఎన్నడన్నా నీ ఇంటికి ఎవరన్నా పిలిచిన మొక్కగా అనేది ఏదన్నా పండుగ చేసుకుంటూ ఇస్తాం. అటేనే ఇస్తామా? నువ్వెంత పెడతావో నేను చూడలేదారా? అరే ఈయన బిడ్డ పెళ్ళినాడు ఇంటికి ఒక భోజనం చెప్తారా? నీకెందుకో మూసుకొని దాగు. ఓకే పట్టు. అయ్యో ఏంది పిల్ల అరిగిపోతుందా కరిగిపోతుందా? ఇంకో విషయం చెయ్యి. నా ఊరుకుంటే నువ్వే ఎక్కువ. చూసుకుంటూనే పోతున్నావు.
ఎర్రగా బుర్రగా తయారైనవు ఏంది ముచ్చట? నా బిడ్డ నీళ్లు పోసుకున్నది మామ చూసొద్దామని పోతున్నా. అది నీళ్ళు పోసుకొని నువ్వు తయారైనవేంది? మళ్ళీ నీళ్ళు పోసుకుంటావా ఏంది? పొద్దుగల నీకెళ్ళ పడ్డ చూడు. అయ్యో నీకు తిప్పుడు. ఎవరు పోతే నీకెందుకు అప్పుడు చే కూసో. ఓకే ఓ పిల్ల ఒకేసారి పోరనా చేపలు కూడా పడతానా గట్టిగా వస్తుంది వాసన. ఓ పిల్ల బొచ్చలా మటలా? అయ్యో తాత మా ఇంట్లో కాదే పక్క పొంటలు ఇంట్లో. ఇవాళ శుక్రవారం ఏనాయే మా ఇంట్లో నీసు వండుకుంటావా? చేపలు వండుకుంటా నేను పిలవనా చెప్పు. అగో పని చేసుకుని పొలగాని గట్టకిస్తావు ఎలా లేదానమ్మా? అన్ని తెరిచి పెట్టుకో. నర్సి పెళ్ళాన్ని జర చేతలు పెట్టుకోవాలి. నువ్వు నాడు బట్టలు పట్టుకత్తపోనాడు. ఈ ఎట్ట బతుకుతాడో ఏమో, ఈడెప్పుడు చస్తాడో ఏమో. స్వరూప నీ కొడుకు వార పూజ ఎప్పుడే? ఎల్లుండే కాదత్తా. మరి మీ ఆడబిడ్డని పిలిచిర్రు రానే? మా ఆడిబిడ్డ అంటే నీకు తెలియంది ఏమున్నదత్తా? గట్లంటే ఎట్లనే, ఇంటి ఆడబిడ్డ కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కలుస్తారే? ఓ మాట ఐలేకి చెప్పకపోయినావు. ఇక నేనే చెప్పాలా, గాయన వినాలే. అరే అది గంట కానీ 2 గంటలు కానీ రా, నా పని అయ్యేదాకా ట్రాక్టర్ ఇచ్చేదే లేదు. అట్లా ట్రాక్టర్ కాలు పెట్టుకుంటే ఏమవుతుంది మామా? చెప్తున్నావు ఊకెవరితో పిచ్చోన్ లెక్క. ఏందిరా నువ్వు నా దగ్గరికి వచ్చినావా నీ దగ్గరికి వచ్చినా? మీదకెళ్ళి నేనే పిచ్చోని అన్నరా? నడు ఎడికెళ్ళి. అట్లా కాదు మామా. అట్లా కాదు నడు ఎడికెళ్ళి. నీ లొల్లి పాడుగాను నీ పొలం దున్నినంగానే పోతుంది. ఇది అయిపోయినాక నీ కాడికి అత్తపోమ్మా. ఏంద్రో ఉత్త పుణ్యానికి వచ్చినట్టు చెప్తున్నావు? పోయేగా ఆడు పొలం దున్నుకపో, నడు ఎడికెళ్ళి. గింత చిన్నదానికి అంత పెద్ద ఎత్తేంది మా? ఓ పక్క కూలీని ఆరువికి పెట్టిరి, ఎండిపోతుంది. నా మాటిను. ఎండిపోనే అగ్గి తగలబడిపోని. నువ్వు వద్దు, నీ ట్రాక్టర్ వద్దు, పీకులు ఎడికెళ్ళి. ఏంది చూస్తారు? నీ కూలేం ఎక్కట ఇస్తా మరే. ఏడు కూడా చెప్పాడు నాకు మొత్తం కొనే ట్రాక్టర్లు ఊళ్ళే. ఏందే ఇది, నువ్వన్నా చెప్పరాదు? ఆడోళ్ళు చెప్తే ఈయన మొగోళ్ళైనా అత్తలు. ఏందా ముచ్చట? తిండి పెట్టేదాని ఉందా లేక నువ్వు కూడా పోతావు వాళ్ళతోటి? ఎట్లెగుతున్నావు ఈ మొండోన్ తోటి? పో బిడ్డ పో, ఇంత తిండి పెట్టుకో. చాలు ఇది నీ కొడుకు పనితనం. కిలో మటన్లో 4 నల్లి పక్కన వేయించుకొచ్చే తెలివిలేదు వానికి. ఆడే ఆగ మీద ఉన్నాడోతి. ఇట్లా వెనకేసుకురా. చదువుకోరంటే చదువుకోకపోయా, పొలం పని చేసుకోరంట నా మాట ఎందుకంటే దందా చేస్తుండు. ఆ దందా చూసే 15 లక్షలు కట్నం ఇస్తారు. ఏడుకెళ్ళి వచ్చింది దందా? ఎకరం పొలం అమ్మే 5 లక్షలు ఇచ్చిన ఇప్పటిదాకా లెక్క లేదు పత్రం లేదు. ఏంద్రా అంటే దందా పెద్ద చేస్తున్నా అనబట్టే. ఇప్పుడు ఏమైంది? ఆడి కట్ట మీద ఆడబడతాండు. ఏమన్నా తప్పుడు పని చేసి ఇంటి మీదకి ఎవరైనా తీసుకొచ్చిండా? ఇంటి మీదకి వచ్చుడా? ఆడిదాకొత్త నిన్ను నరికి పొగులు పెడతా. చెప్పు. రాత్రి మస్తు ట్రై చేసిన, అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా? ఎందుకు నీకు తెలియదా? నాకు కూడా పండుకునేసరికి 7:30 అయింది. గంత లేటా? అవును, మరి నా ఫోన్ ఎందుకు ఎత్తలే? అమ్మో, పక్క పంటి మా అమ్మ వండుకున్నది, లేచిందనుకో. పెండ్లైనాక కూడా మీ అమ్మనే ఉంటదా పక్క పంటి? సాయి గా పేరెంట్లౌలి పెట్టుకోమన్నా, పెట్టుకుంటున్నావా? నాకు ఇష్టం ఉండే. పెట్టుకో, ఎల్లుండి ఎంగేజ్మెంట్ ఫోటోలల్లా మంచిగా వస్తావు. అంటే ఇప్పుడు మంచిగా లేనా నేను? మంచిగానే ఉన్నావు గాని పెట్టుకో. ఎవరు? నేను మళ్ళీ చెప్తా. బాయ్. ఇక చూడు కూరగాయలు బట్టలు వేసుకోలే. ఏం చెప్పేటట్టున్నది. అరే ఇంతమంది వచ్చిరేంది? ఈసారి నేను చిట్టు ఎత్తుకుంటా అన్నా కదా. పైసలు అవసరం అని మా అల్లుడు ఊకే ఫోన్ చేస్తాండయా. అవదనే మీరు వచ్చిరేంది? పండుగకు కొత్త టీవీ కొనుక్కుందాం అనుకున్నాం కదా, చెప్పు. అవురా, వదినకి పెద్ద టీవీ కొనిద్దాం అనుకున్నా. ఎన్ని ఇంచులు? 60 ఇంచులా 70 ఇంచులా? ఏ ఉన్నరే గమ్మతున్నావురా? ఎరువులేమిడా? ఎవరు అవసరం వాళ్ళకు ఉంటాయి, అవసరం వాడుకో. చెప్పేవరా? నా తానికి వచ్చినాక నా అందరికి అవసరాలు వస్తాయి. ఫాల్తు పంచాయతీలను పెట్టుకొని కూర్చొని అన్నా పోసినావు కదరా, పో. లెక్క దింకపోతున్నా దొరకలేదా?
కంపెనీ పాట 5,000. 5,100. 5,200. నువ్వుటాను 5,300. 5,500. 5,600. అంతే. 6,000. ఇంకోటాను ఇంకోటానే బదులు నువ్వే వాడచ్చు కావదనే. ఇంతమంది మొగోళ్ళ ముంగట నేనేం వాడతా ఇంకోటాను 6,200. 7,000. 10,000. గంటగా చెప్పేసేట్రా. అరే అవసరం ఉంటే పెంచుకోమా నీ అద్దాను ఏమన్నా. 15,000. ఎవరన్నా వాడతారా? ఉన్నారా ఎవరన్నా? ఏమ్మా? అవుదనే ఇంకేముందిడా నడు 5,000 పోయేదానికి గంతగానే లేపినా మామ. అరే పుణ్యానికి వస్తారా మా పైసలు ఏమన్నా. సుధాకృష్ణ కదా తక్కువ అవుతుంది. సరే చదవకుండా నాకు ఫోన్ చేయి. అది పెట్టాడా? అంత మంచిగానే ఉన్నది కానీ జర పరిపెడితే మంచిగా ఉండు. ఒక్కలన్నీ నొత్తని ఒకటే నొచ్చు. పరుపేసి మల్లెపూలు చల్లి మైసూర్ పాకు పెడతా నీకు. దిగో అబ్బా ఇడు బయట పెట్టుకొని కూర్చున్నాగా మొత్తం అంతా. రే ఏంద్రా ఇదంతా చెయ్యి లేవు. ఓ మా ఏడా జాగా దొరకలేదు ఆడ కూర్చోబెట్టినావు. అరే సిగ్గున్నదారా నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా? ఆడ వాడు ఉత్సవం వస్తే 50,000 అవుతుందా? ఆడ వండ పెట్టి గ్లూకోజ్ కూర్చుడేనారా? అది స్టెచ్ అనుకున్నా స్నూకర్ బోర్డు అనుకున్నారా? ఓమ్మా ఆ బాలేడికి ఆడ పెట్టు. అయ్యో గడగన్ని బాళ్ళు ఉన్నాయి ఎండ్లనే ఉన్నదా బంగారం తీసుకో నీ బంగారం. ఈ ఊళ్ళో స్నూకర్ బోర్డు పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా లవ్ యూ. ఇంకొకసారి నా షాప్ లోకి వచ్చి తాగిన ఉంటే నరికి పొగలు పెడతా ఆవులాగా. ఎన్నిసార్లు చెప్పిండ్రా తాగొద్దని? ఎత్తవారా సిగ్గున్నదారా నీకు? ఒకరోజు తాగపోతే చచ్చిపోతావారా ఆవులా గాడిది. ఏం రో నున్నగైతావు? ఈ మధ్యలో ఫోన్లు ఉంటానవట. ఫోన్లేనా ఇంకేమైనా ఉన్నాయా? అరే డాక్టర్ ఏంద్రా వీడు? రోజుల నుంచి కలిపి కూడా తిరుగుతావు. పైసలు తీసుకొని ఎక్కడ తిరుగుతున్నావురా? అయ్యా జాగిరి అనుకున్నావా? ఎన్ని రోజులు ఆగుతారా? ఎన్ని రోజులు పైసలు తీసుకొని నాటకాలు ఆడుతున్నావు? ఆగనా కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా మరి? కట్టు మరి నువ్వు అటు చంపినా చంపుతాడు పైసలు కట్టకుంటే. ఇవన్నీ ముచ్చట్లేవు. ఇప్పుడు నాకు పైసలు కావాలి. పెట్టు అల్లయ్య ముందట పడుతున్నాడు కదా. పేపర్ రాసుకోండి. చెప్పరా అదే దా చేసిన సుఖమైన పనికి ఎట్లా చూస్తున్నాడు చూడు. ఇక వాటి నమస్తే. ఏం మనిషిరా నువ్వు? నాడి బజార్లో మీ అయ్యది ఇజ్జత్ దిత్తివి. ఏం కొడుకులరా? డేంజర్ గా ఉన్నారా? అరే నిన్నే రండి మామ రండి లోపల రండి. అరే ఏంద్రా లోపలికి వచ్చేది? వచ్చినప్పుడల్లా గిట్ల ఏదో కథ చెప్తున్నావు. నీ సంగతి ఏందో ఇవాళ తేలాలరా. ఏ ఊకమా వచ్చే వరకు కొత్త దందా పెడతా. నువ్వే ఇప్పటికే 8 లక్షలు ఇచ్చిన మిత్తితో కలిపి 15 లక్షలు అయింది. అసలు ఎట్లా కనిపిస్తున్నాం రా మేము నీకు? అట్లేం లేదన్నా. నడురా నీ ఎక్కడికి పోదాం నడు. గంత దూరం ఎందుకు మామ? లోపల కూర్చొని మాట్లాడు. లోపలికి వచ్చేది ఏందిరా? మీ షాప్ లాగా మీరు రాకపోతే ఎట్లా మామ? చాలు కొంచెం వేసుకోవే. మిలిటరీ మందు మామ మీకోసం స్పెషల్ గా తెప్పించిన. ఏదోటి గాని నీ సంగతి ఏందిరా? ఏడాది కింద గదేదో పిజ్జా అంటివి, అది వీకే. మళ్ళేదో కంప్యూటర్ అంటివి, అది వీకే. గిదేదో పనికిరాంది పెడితివి, ఇప్పుడేదో కొత్త దాన్ని అంటున్నావు. ఏందన్నట్రా? ఆడ ఫోటోలు తగిలిచ్చుడే గాని పైసలు అయితే ఇచ్చింది లేదు. అందుకే కదా మామ పెళ్లి సెట్ చేసుకున్నా. కట్నం 15 లక్షలు.
వరపూజ నాడు 10 లక్షలు పోతారు. ఆ పైసలు అట్లనే తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. ఒక 2 దినాలు ఆగురు మామ ప్లీజ్. ఇక పైసలన్నీ మాకు ఇస్తే మీ అయ్యుకుంటారా? మా నాయన సంగతి నేను చూసుకుంటా మామ. ఆ పైసలు మీ చేతిలో పడ్డాయా లేదనేది లెక్క. అది కాదురా. ఎంగేజ్మెంట్ తెల్లారి పైసలు నా చేతులు ఉండాలి, లేకుంటే తెలుసుగా నా సంగతి. నువ్వు మీ అయ్యా బజార్లు ఉంటారు. ఆడదాకా రాణిస్తా నాన్న, సమస్య లేదా. మర్చిపోకూరు ఎల్లుండి భోజనాలు మీకోసం తలకాయకు. ఓరి సాయిలు ఈడేం చేస్తున్నావురా? ఆడ మీ తాత చచ్చిపోయింది కాదురా. పో పో జల్ది పో. ముసలుడు ఇంద్ర ఎప్పుడు తెచ్చిండు? ఇంద్ర ఇదంతా 2 రోజుల్లో 10 లక్షలు ఇస్తానా? ఎట్లా రా? అరే గిట్టెట్లా అయిపోయారా? 2 రోజులు ఎంగేజ్మెంట్ చేసుకుందు ఏం చేద్దామంటావురా? ఓహో బాగానే ఉంది దీనికి. అరే సాయిలు ఎట్లా అయిపోయిందిరా? సాయిలు బిడ్డ పో. ఎంత పని చేసిరా మీ తాత? నీ పెళ్ళేటి కాకుండా చేసే కదరా మీ తాత. సాయిలు ఓ పామిలా తినగా నీసిపెట్టి లోపలికి పోయినాడు. ఆగు ఆగు నడు పో. బాగా ఉంటుంది. ఎంత పని చేసినావు తాత. జరగదు నా జరుగు. సాయిలు మా బావ ఎక్కడికి పోయిండ్రా? సాయిలు శాంతమ్మ, ఓ ఆగు 2 నిమిషాలు. అటు అటు సాయిలు లీలాక్క తాతో ఎంత పని చేసినావే తాతో. తాతో అయ్యో ఎంత పని అయిపోయింది. రోజు నా దగ్గరికి వచ్చి చాయ్ తాగేటోడు, 2 చెంచాల చక్కెర అడిగేటోడు. వేసినా. ఇప్పుడు ఆ చాయ్ ఎవరికి పోయాలే తాత? తాత చేపల కూర తింటా అంటే చేపలు అండినా. ఇప్పుడు ఆ చేపలు ఎవరు తింటారే తాత? ఒక్క తెద్దులే తాత. తీసి పెడతానే తాత. అంటే సచినోడు ఇంకేం తింటాడు? లే తాత. అయ్యో వదిలే జరుగులే. ఓ వదినే ఏమైతుంది? నేను రాజేష్ నన్ను చూడు. ఇగో ఏం చేస్తున్నావు? నేనేమన్నా బే? ఈడెట్ట బతుకుతాడో ఏమో, ఈడెప్పుడు చస్తాడో ఏమో. అది చూస్తానా కలదురా. ఏం కాలే. ఓ పిల్లగా గ్లూకోజ్ రాదు. ఏ ఇంత దానికి గ్లూకోజ్ ఎందుకే? జర గాలని 12 ఫస్ట్. అరే మామ కూర్చోర్రా, ఏం కాలే. అరే మీరు లోపల పోరమ్మా, ఏం కాలే. అరే రాజేష్ ఇట్లా 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 ఏదో చల్లగుంట పట్టుకునే కానీ 2 నిమిషాలు వస్తా. ఎక్కడ పోతాను పొద్దునుంచి ఎడతాను. పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. కదికిట్లొచ్చి కట్లేసిందో లేదో. దానికి కోలా అంట కోలా. నాకెందుకు చల్లగా బిడ్డ. నాకేది మరే. అవుతావు 2 నిమిషాలు అవుతాను చూడు. దీని అక్క 2 రోజుల్లో 10 లక్షలు ఇస్తాను కమిటీ అయినా. ఈ ముసలుడు ఇప్పుడే చావాలనా? ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? అవుతావు 2 నిమిషాలు. అరే ఏమైతుంది రా, రేపు సాయంత్రం వరకు ఇవన్నీ అయిపోతాయి. ఎల్లుండి ఫ్రెష్గా ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. ఉంచుతారా నోట్లే? నీ అడ్డమైన మొక్కలు. అరే మందిద్దామారా. దుబ్బేరా నువ్వు ఇడికెళ్ళి దుబాయ్. మళ్ళీ టైం దొరకదరా. కుంప తీసి ముసలోడు నేను అన్నందుకే తెచ్చిండా. అంజనా లచ్చి వస్తుందా అని మతలబా ఏదో పంపించిన వస్తుండొచ్చు. పొద్దుగాల నర్సిగాన్ దుకాణం ముంగట కొమరమామ ఊకున్నాడు. ఓ రాజా అని గట్టిగా నన్ను పిలిచిండు. నీ మనవని పెళ్లికి నేను దావతిస్తా అన్నా.
పాయ్. ఏం చేద్దాం? అరే నర్సి ఇట్రారా, రారా. అవురా నర్సి, తాత నీతోనే ఏమన్నా చెప్పుకున్నారా? నువ్వేమన్నా అడిగినావా? అడగలేదే. తాత నాకేం చెప్పలే, నేను తాతనేమనలే. యాద్ చేసుకోరా. అమ్మతోడే తాత నాకేం చెప్పలే, నేను తాతనేమనలే. నర్సయ్య నేనేమనలే, తాత నేనేమనలే. నర్సి చూడరా ఇప్పుడు చూడలే. నీ బిడ్డ లక్ష్యం వచ్చిందే నిన్ను చూసేందుకు వచ్చిందే. లేవే ఈ బిడ్డ ఒక్కసారన్నా యాదకి రాలేదానే బాబు. ఇప్పుడు బాబు నేను ఎవరిని పిలవాలనే బాబు. లక్ష్మి ఇల్లొద్దు బాబు, గుర్తుకు రాలేదా బిడ్డ? ఇంట్లో చూసేందుకు వచ్చినావా బిడ్డ? నీ అల్లుడు ఎందుకు వచ్చిండే అన్నా? ఒక వాళ్ళే చూడే అన్నా. అలా లోడట కదా, ఎప్పుడు చూడలే. అయిలే బావని మందలు చెప్పాను. నా పెళ్ళికి ఏమైనా వచ్చిండా ఎదుర్కోనికి? గట్లా అంటే ఎట్లా? కుదిలే బిడ్డ, కూసో బిడ్డ. మామా అయ్యా ఎప్పుడు చెప్తారు? మీ చిన్న బామ్మది సూరత్లు ఉన్నాడు కదా నాగరాజు, ఇట్రా బిడ్డ. వస్తున్నా. చెప్పమా. మీ బావ ఎప్పుడు వస్తాడట? ఫోన్ చేసినా మావా, పొద్దుటికల్లా వస్తారు. హలో. ఆ మొగిలిగాడు రేపే వస్తారట. ఇక రేపే తీసుకుపోవడం అన్ని. ఇంకేం చేస్తాం. పింఛన్ పైసలు తీసుకున్నా అమ్మా? నాకు మొన్ననే వచ్చినాయి. కొమ్మరాయి పింఛన్ పైసలు తీసుకున్నట్టవా? ఏమో నాకెవరిక. అందరికి వస్తున్నాయి, నాకే వస్తలేదు. సావు ఎప్పుడు వస్తుందో ఏం పాడు. చెప్పొద్దు అదే కొమ్మరాయి చూడు ఎట్టుండే, చిట్రం తొలుగుండే. భగవంతుడు ఎప్పుడు తీసుకపోతే అప్పుడు పోవాలి. ఏ నీకు షుగర్ ఉంది కదా, వద్దు. ఏ పిత్కంత మీద పడుతుంది పడకను. మీద పడకు. ఆడోళ్ళు కూడా మీద పడద్దంట, ఇంకెవరు పడతారు? ఎవరన్నా పడని, మనకెందుకు? పొడుగులో 4x8 రా, అడ్డం 2x4. 2x4 ఎట్లా సరే? నువ్వు నీట్గా చేయరా. నువ్వైతే ఫ్లెక్సీ పంపు, నీ పైసలు ఎత్తా. నమస్తే బిడ్డ. ఈ పిల్లనేనైతే పిల్లగాడు చూసుకునేది. పిల్ల వాట ఉన్నది ఏందో. పెళ్ళైనాక సన్నగా చేయడం పిల్లగాడు. అది లేకనేనా సన్నగా చేసుకునే. నమస్తే బాబా. నమస్తే. మీరైనా వచ్చినట్టుంది.
కూర్చో అమ్మ దగ్గర కూర్చో అమ్మ దగ్గర కూర్చో. ఏం చేస్తావు? 2 చెంచాల చక్కెర ఎత్తనే సాయి తాగేటోడు చేపలు తింటాడని అండిన. అల్లుడు కాదే. నమస్తే. నమస్తే. మా సర్పంచ్. నమస్తే. మేమిద్దరం మా సర్పంచ్ సబ్తోటే ఉంటాం. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మీ ఎంపీటీ సేవలే బాలరెడ్డి అని. బాలరెడ్డి అంటే ఈ ముష్టిపల్లి అత్తగారోడు కాదు? అరే ఆవు ఆడ పెద్ద దొంగ కదనే, మొత్తం భూములన్నీ ఆడే మింగే ముష్టిపల్లిలా. ఈసారి గెలిచినట్టావా అనే? నాకే మెరకనే. అట్లా కాదే. ఎవరిచ్చిండ్రు? ఒట్టు. పర్లేదురా. థ్యాంక్స్. రేపు రండి మామ. సరే బిడ్డ. మంచి. తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి శరణు గన్న తల్లి గంగా భవాని దేవి భవాని. మామూలు అడుగు అడుగుపోరా. మా మందేశాడా? బిడ్డ ఏమన్నా తీసుకుంటావా? ఏడికి పోయినవే బాపు కొమరయ్యా? తీసుకోరా. తీసుకో. అవురా తాతనే అన్నవారా? తాత నేనే ఉండలే. తాత నన్నే ఉండలే. నర్సి. అరే నర్సి. నేనే. అరే ఓ మరి బాపు గల్ల కౌరయ్య లేడాని కొడుకులు బిడ్డలు మరి కోడళ్ళు మరి మనమలు మనమరాళ్ళు చేస్తున్నారు నాయన్న. ఒరే బాపురాయే బాబు, అరే దయగల్లా బాబు, ఒరే శమగల్లా బాబు, అయ్యో నువ్వు పోతివా బాబు, వెళ్ళిపోతివా బాబు. ఇక వాళ్ళ కొడుకుల పేరు చెప్పురాయ్యా. పెద్ద కొడుకు ఐలయ్య, పెద్ద కోడలు స్వరూప, మనవడు సాయిలు. పెద్ద కొడుకు ఐలయ్యా, పెద్ద కోడలు స్వరూప, మనమడు సాయిలు నాయన్నా. చిన్న కొడుకు మొగిలి, చిన్న కోడలు సుజాత, మనవరాలు వీణావాణి. చిన్న కొడుకు మొగిలయ్యా, చిన్న కోడలు సుజాత, వీణావాణి నాయన్నా. ఇంకోలను ఉన్నారే ఐలన్నా, ఇంకోలను ఉన్నారా అని అడుగుతున్నా. ఓ ఐలన్నా, ఇంకోలను ఉన్నారా అని అడుగుతున్నా. బిడ్డ పేరు లక్ష్మి, అల్లుడు నారాయణ. మనవరాలు పేరేంది? సంధ్య. మనవరాలు పేరు సంధ్య. మరి అల్లుడు గల్ల నారాయణ, మరి బిడ్డ లక్ష్మి, మనవరాలు సంధ్య. కనుకనేమి నాయన
నేను ఉన్నా నీకెందుకే నువ్వు హాఫ్ సరిపోతుంది కదా పాలకుడు చెప్పులి అరే బాబాయ్ వచ్చినట్టున్నా మగిలే ఊకో బిడ్డ ఊకో నా బిడ్డ లోపలికి లోపలికి శ్రీహరి రాఘవలే అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి నువ్వన్న మంచం ఇడిసి బాలి ఆటేటు పోతున్నవే బాలి గోవిందా గోవిందా ఓ నీ ఏర్పాడు గాను ముసలాయన బంగారు సాగు తెచ్చిండు అరే సంబర బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పిలుపు ఇరబడితే ఎనకొచ్చిపోయో బలరామ నరసయ్యో అమ్మ వాళ్ళ పండుకున్నట్టు సింతలోని నిదురమోతివి అగ్గిలోన దానం చేసి బుగ్గిలాగా మారిపోతివి బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పచ్చనైన గూడు ఇడిచి పచ్చివైపోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పంచభూతాల కొరకు ప్రేమ కొంచెం పోదివా బలరామ నరసయ్యో ఎడమ కాలు బిడ్డ చిట్టి కదలకే చక్క కూసో మీ బిడ్డనా వదినే ఏం చదువుతున్నావురా? బీటెక్ చేస్తున్నావు. ఏం పేరు? సంధ్య. తీసుకోరా తిరుగు. నాకేండి అత్తమ్మా? నేను ఇత్తే తీ బిడ్డ. పర్లేదు. ఆ జుట్టేందే తుడుచుకోవా సరిదైతుంది కదా. సుజాత ఏంది? కొంచెం చిల్లరుంటుందా? రాగానే మొదలుపెట్టిన వైగా అది కాదే బావగిట్లున్నారు కదా ఆళ్ళాలు చూసుకుంటారు తీ నీకెందుకు? అట్లా అదే ఏ తలకాయ తినకు. ఇదోటి ఏం చెప్పిన ఎక్కి సాదు. చూసినావా మొగిలి గాన్ని ఎట్లా అడిస్తాందో. ఎప్పుడెప్పుడు ఆని చూస్తాన్నా మొదలుపెట్టిన వైగా. నేను ఆన చూస్తానే ఉన్నా. ఆయన బొమ్మని చేసి ఆడితలేవు. నా మొగడిని నేను కాకపోతే నువ్వు ఆడిస్తావా? చూసినావి ఎట్లా అంటాందో. నువ్వు ఊకోరా పెద్దమ్మా. ఇక ఊకుండకుంటే నేనేం చేస్తా. ఆనాటి నుంచి ఇదేనా మా అన్నేవా ఇంకేమున్నది. నేనేమన్నా ఇటు తిరిగే ఈడు చూడు దున్నపోతోలే కూర్చున్నాడు. ఇంత ఆగుళ్ళ మన్ను వడ దాన్ని ఏమన్నా అంట ఇక కదకపోతే ఏం చేస్తుంది అది. పిల్ల చూసినావా ఎంత ముద్దుగున్నదో. మా కోమరాయ బావ లగ్గం చూడకుండానే వాయే చూస్తానే ఉన్నా ఎంత చక్కగా ఉన్నదో. బిడ్డ వచ్చినాయాలా గొడ్డ వచ్చినాయాలా అని ఊకేనే అన్నా. సిగ్గున్నాదిరా వచ్చిన ప్రసన్న చూస్తాను. ఆ పోరి కొంగు పట్టుకొని ఎరుగుతాను కదరా. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? ఉన్నదే అంటాను. నీ బిడ్డ మా ఇంట్లో కాలు పెట్టక ముందే మా అన్నని మింగే. ఇక కాలు పెడితే ఎంతమందిని మింగును? మనిషివేనా? నోరే మోరే అది బాబా రూపుల్దానా. నన్ను కంత మాట అంటావే. నిన్ను దొంగలు పొడవా. చూసినావా ఎట్లా మాట్లాడుతుంది ముసలి? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు ముత్తారా? నేనెందుకు నోరు ముత్తా? జాతకం లేదని తీసుకొచ్చి నా మనకి చేద్దామనుకున్నా. మీరే ఉన్నారు లోకంలో. ఇలాంటి ఎవరాలకు నా బిడ్డనిచ్చు ఎక్కువ. అలా చూసినావా? మా ఎవరి గురించి మాట్లాడుకో. నువ్వేమనిరా? నువ్వెంత నీ పోతుకెళ్తా నీ పెళ్ళ వద్దు నీ సంబంధంతో నడు ఎడికెళ్ళి. ఒక్కసారి మావా నేను మాట్లాడతా ప్లీజ్ మావా ప్లీజ్ మావా ఒక్కసారి నా మాట మావా బాబు ఒక్కసారి నేను మాట్లాడతా బాబు ఒక్క నిమిషం నా మాత్రం
శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపోయే అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపోయే యాస కండ్లదొక బర్రుండే బర్రకు తగదున్న పోతుండే యాస కండ్లదొక బర్రుండే బర్రకు తగదున్న పోతుండే బర్రె పలిసి పయదున్న దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపోయే తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికే వెళ్ళిపోతాను తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికే వెళ్ళిపోతాను ఊరికొక్క చీర పూసిపాయ ఉన్న ఇజ్జతు బాజర్ల బాయే అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపోయే అయ్యో శివుడా ఏమాయే వెనకటి దానికి సరిపోయే 10 లక్షలు ఎట్లా కడతావురా? ఆగుతావు 2 నిమిషాలు. అరే సాయంత్రం షేదునూరికి మీ నాయన మీ బాబాయ్ మీ తాత మీ మామ మనం ముగ్గురం మొత్తం 7గురం పైసలు ఇస్తే మందెత్తా. నీ గుద్దుతే ముక్కోవాలి. ఏ మనిషి రాను లేకపోతే ఏంద్రా ఊకే ఏం మనిషిరా ఇప్పుడు అవసరం మందు టైం దొరకదు. ఏం చేయాలి వేస్ట్ గా వదిలే ఓ అన్నా నీ అల్లుడు పోతానంటే అన్నా ఇక చెప్పేటోళ్ళు ఎవరే అన్నా నువ్వే బతుకుంటే నీ అల్లుడికి వాళ్ళకి అడ్డం పట్టేటోడు కాదే అన్నా ఇప్పుడు ఆపేటోళ్ళు ఎవలే అన్ను సంధ్య ఇంకెంతసేపు రాడు 11 దాకుండా పోతే అట్నే అది పద్ధతేనా? ఏమున్నదని ఉండాలిడా ఎవరి ముఖం చూసుకుంటూ ఉండాలి. సంధ్య ఇంకెంతసేపు రాడు బతుకున్నప్పుడు ఒక్కసారైనా నిన్ను చూసుకోకపోతేనే బాబు ఎంత పాపపు జన్మ నాది. తల్లిగారింటితో రుణం నాకు తీరిపోయిందనే బాబు. బిడ్డ ఆయన కని నీ చేతిలో పెట్టినందుకు రుణం తీర్చుకునే బాధ్యత నీకుంటుంది. నువ్వేమో పోతానబడుతుంది 10 మంది 10 తీర్లు అనుకుంటారు. చూడు బిడ్డ సరే కానీ రేయ్ ఎక్కడో అక్కడ పోతానంటే బతేడు కూడా నేరమన్న పని ఏంద్ర అట్లా నిలబడ్డావు? పోయా తాత పడి కట్టిస్తున్నా పో నడు. అందరికి నేనే దొరికినా. సాయిలు ఏంది అది బావాలు వచ్చింది కదరా అది కొంచెం సాల్తీరా. సరే అందరు ఫోటోలు దిగారు. తాత ఒక్కటని దింపాలి కదా. ఐఫోన్ ఛార్జర్ ఉందా? లేదు. మీ ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడగొచ్చు కదా. ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే వస్తావా? అన్నీ నేనే చూసుకోవాలి. సాయి కొంచెం ఇంటి దాకా పోయి బట్టలు పట్టుకొస్తావా? మీ ఇల్లేనో నాకు తెలియదు అమ్మా. సంధ్య అమ్మా సాయితో పోయి బట్టలు పట్టుకురాపో. ఎందుకు? నేను ఆటోలో వేస్తుంది. ఒక్కదానివే ఎందుకురా? సాయంత్రుడు తీసుకుపోరా. ఓ బిడ్డ సుతానవేంద్రా నడు. ఇది ఎప్పుడు అవుతుంది? అరే అరే ఆగుజారు ఆగు. గొర్రెలు పోతున్నాయిగా చూస్తున్నావా? అట్లా కాదే నీకేసం దొరకలేదా? ఈ పొగలకు తీసుకొచ్చినా మళ్ళా బాగా మాట్లాడుతున్నావు, బాగా ఎగురుతున్నావు. నువ్వే ఓనింటి పట్ల ఆ పోతని గురించిగా గేసం దొరకలేదా? ఇడికే తీసుకొచ్చినావు. మరి నువ్వెందుకు వచ్చినా అట్లా వాళ్ళంటివి? నీ గొర్రెలు ఊరికే ఉన్నాయి ఈ సందులన్నీ. దా దా బండి మీద పోరుంటే ఆగుతూనే లేరు. అవునే
మన చిట్టి పైసలు ఇయ్యలే. మా మరదల పెళ్ళి ఉండేరా, అందుకే పైసలు ఖర్చు అయినాయి. ఆయనగా మీకే ఉంటాయి పెళ్ళిళ్ళు, మాకుండాయి. చూడరా అదరా ఏమే చూసేది గదే ముచ్చాడు, నేను చెప్తా ఒప్పుకుంటావా? ఎత్తపో ఏ ఉన్నారే. ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావురా? అనుకున్నావరా నాకు నువ్వు? ఏయ్, అరే 4 కలిగిరా పైసలు తీసుకునేటప్పుడు లేదు, అడగంగానే ఇజ్జత్. ఏయ్! మా తెలుసు. కళ్ళు తప్పినాయి అబ్బే. ఈడేం కాపమన్నావు? మా ఇంటికాడ కాకపోతే ఇంకెక్కడ ఆపుతావు? లక్ష్మత్త మేనల్లు. మా లక్ష్యం అన్న కొడుకువా? మా లక్ష్యం ఎప్పుడు తల్లిగారింటి గురించే చెప్తుండే. బిడ్డ పానం అంతా అక్కడనే. తండ్రి బతుకున్నప్పుడు చూసుకుందామంటే నోసుకోకపోయా. ఈ లొల్లులు పాడుబడా. నువ్వెంత చక్కగున్నావు పిల్లగా. అంత మంచిగుంటే మా లక్ష్మికి అల్లుడివైనా కొడుకువైనా నువ్వే అయ్యేటోని. ఎవనికి రాసి పెట్టిందో ఈ ఆస్తి అంతా. సరియా? ఓ సరియా? నమస్తే మామ. అరే నువ్వేదో చెప్పినావు, ఏదో అయింది. మా పైసల సంగతి ఏంద్రా? పైసలు ఏమున్నది? లోపల మా మామూలు చూసిరా, పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక్కతే బిడ్డే. నేనే పెళ్లి చేసుకుంటున్నా. ఇక ఆయన ఆస్తులు దందాలన్నీ నా చేతిలో పెట్టిండు. మరి ఆ పిల్లని ఏంటి చూసినవరా ఇంత మంచి సంబంధం పెట్టుకొని? అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదా మామ. చూసి చూసి ఎట్లా చేసుకోబుద్ధి అవుతుంది. ఇప్పుడు నేను చేసుకున్నా అనుకో, అందరు కూడా పైసల కోసం చేసుకున్నా అంటారు. ఇక మనం పైసలు అంటే పెద్ద పట్టించుకోవు. మీకు తెలియదు ఏమున్నది. అరే నువ్వు ఎవరినన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నా పైసలు నాకు కావాలి. పైసలు ఇస్తా అన్నాడే, నేనే వద్దన్నా. ఈ 11 రోజులు మాకు ముట్టుంటది కదా, అందుకనే. అరే ఇవన్నీ కాదురా. అరే ఈ ముట్టుట్ల పైసలు తీసుకున్నాడు మనకేం మంచిది కాదు. నువ్వు జరా. నీకు పైసలు కావాలా మామ? ఇప్పుడే ఇప్పిస్తా. కాంతిరా, నువ్వు 11 రోజులకి ఇస్తాన్నావు కదా, సరే మంచిది. కానీ 12వ రోజు తెల్లారి కల్లా పైసలు నా చేతిలో ఉండాలి. తెలుసు కానా సంగతి? అదే బాబాయ్ మంచం మీద కూర్చో. ఈడ కూర్చుంటే తీరా కానీ. నమస్తే. ఈ అద్దెకిల కూర ఎవరికి సరిపోతుంది? బాటిలో ఒక్కటి ఉన్నది. కూర్చో. మీరచ్చలేంది? ఇది ఇంట్లో చేసుకుంటారు. కొంచెం బయలుదేరుతారా? ఇట్లా చేసుకుంటే మేము ఎందుకుంటాం రా? 2 వేసుకుని పోవుడా పద్ధతేనా? అంకుల్ కూర్చోండి. 5 minutes. ఏ నాకొద్దు మామ, మీరు కానీ రా బిడ్డరా, రాయరా. వద్దు మామ. అయినయా ఏంది మరి చిన్న పిల్లగాళ్ళ లెక్క చేస్తుండు? కింద బతిలాడించుకుంటుండేంది? అవుతావు 2 నిమిషాలు. దండం పెడితే వద్దు మామ. దా బిడ్డద్దా, నా మాట కాదని. సరేపా, నేను లేనా? సాయిలో మీ మామకు ప్రెషర్ బాటిల్ తెచ్చినట్టున్నావు. మామ గిలాసి గిదొద్దు, గదికింత పోయి బిడ్డ. అరే రాజేష్ చూసుకోరా.
బాబాయ్ అంత ఓకే నాకు కూడా ఆగు ఆగు ఇక తీసుకోలే శనార్థి శనార్థి రాజేషు గీత భయపీట ఏం చూస్తున్నావు చీకటి ఎత్తుంది ఇంటికి పోతా పోయి అవుతావు 2 నిమిషాలు పోయి కుమరయ్య ఇంకా మన మధ్యన ఉన్నట్టే అనిపిస్తా నాకైతే నాకు కూడా బాపు నువ్వేడికి వినవే బాపు నీ చేతి 100 మంది తాగుతున్నా కాదే బాపు ఓ బావా ఏడితే పోయిన తిరిగొస్తారా అనే కానీ గుంజు ఈసారి సూరత్ పోయేటప్పుడు మా అమ్మని కూడా తీసుకుపోదామని నీ కోడలన్నది కాదే బాపు నా స్కూటర్ మీద నేను వెనక కూర్చున్నా పెట్టుకొని సూరత్ అంతా తిప్పుతాం అనుకున్నా ఇప్పుడు ఎవరిని తిప్పాలి అత్త అత్త ఏడితే పోయినోడు వస్తాడు బిడ్డ ఊకుండ్రా మొగిలి మా కుమరన్న ఇవన్నిటికి నోసుకోలేదు బిడ్డ నువ్వేం చేస్తావు తాగు బిడ్డ మంచిది తాగు మా అయ్య కాదు తాగు బిడ్డే అయిలయ్య 11 వద్దులేదాకా మనం ఏ పని ముట్టొద్దా పట్టొద్దా ఇక అన్ని పనులు చూసుకుందానికి ఓ పెద్ద మనిషి కావాలి కదా ఎవరో ఎందుకు నువ్వు లేవా పెద్ద మనిషివి ఇక అన్ని అసంటోళ్ళు ఉండాలి కానీ నా శాతనైతుందా బిడ్డ మా అయితే అయినాయా మరి రేపు ఎవరెవరిని పిలుద్దాం అనుకుంటాను 3 వద్దుల పండగ కదనే బయట వాళ్ళు ఎందుకు ఇంట్లో చేసుకుంటాం కొమరా చిన్నోడే కాదు 10 మందిని పిలవాలి అది పద్ధతేనా కా పద్ధతులు మనకొద్దు మా పద్ధతులు మాకు తెలుసు కొత్తగా ఎవరో వచ్చి చెప్పుడు అవసరం లేదు గివ్వేతడు మనకు తెలియదు ఒకళ్ళు చెప్తే వినరు కానీ రుబాబులకు మాత్రం ఏం తక్కువ లేదు బరాబర్ రుబాబుగానే ఉంటాం మాకు ఎవరు కట్టలు ఇస్తలేరు కనబడుతూనే ఉన్నది కదా మాటలు కోటలు కట్టబట్టే కంచాలేమో ఇటుకపోవట్టే ఇజ్జత్ లేని బతుకులు సాయిలు నువ్వేం చేస్తావో తెలియదు రేపు పొద్దున కల్లా 4 మేకలు తగాలి ఆ బాబు తిండి ఊరు మొత్తం తినాలే చూపిస్తా చూడు మేము కూడా చూస్తాం చూసుకో ఈ మొగోనికి ఎవడు భయపడ్డాడు ఇక్కడ మస్తు చూసినాం హారే ఏమీ గోల్ రైలే ఇట్లుంటే వీళ్ళు కలిసినట్టే నీ పెళ్ళి అయినట్టే అంతేరా రేపు కలిసా అరే రాజు దారా అరే సాయి పొద్దునత్తరా సాయిలు వాళ్ళు అంతేరా ఎవళ్ళ మాట వినరు వాళ్ళ మధ్యలోకి పోయి నువ్వెందుకు ఇబ్బంది పడతావు పర్లేదు అత్తమ్మా నేను చూసుకుంటా అరే జర చూడరా 4 మేకలు రా అరే పైసలు ఇస్తారా నాయన ఏడికి పోతా కొంచెం వంట సామాన్ తెచ్చుకో మామ సడన్ గా అనుకున్నామే ప్లీజ్ మామ ప్లీజ్ ప్లీజ్ నా మాట కదా ప్లీజ్ పైసలు ఇస్తేనే అరే 2 ప్లేట్లు 10 బల్లాలు ఇక వంట సామాన్లు ఆయన తీసుకుని రా అరే గాయన్ని నీకెందుకురా నువ్వైతే సామాన్ తీసుకొని రా సరే ఉంటా మరి పెడతానని బజ్జీలు పెట్టినా ఆగరాదు వత్తనే ఉంటి ఎప్పుడు నా ఆయనకనే పడతావు నన్ను ఏదో ఒకటి అనకపోతే దీని పొద్దే పోదు ఇక వీళ్ళే చేస్తున్నారు పనులు ఇంకెవ్వరు చేస్తలేదు నారాయణ పోదాం పా బిడ్డ సంధ్య పారి పారి అందరు పారి మీరు ఓరి నీ కూర అయిపోయినాక వస్తా సరే పోతురా నేను ఎన్ని క్యాన్లు చెప్పినా వాడు ఎన్ని క్యాన్లు ఇచ్చిర్రా ఏ మనుషులు ఉన్నారా అదే 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 బిడ్డ అదే అమూలకు చూడు కొంచెం గట్టి గట్టి దాని నిండవట్టు మంచిగా తిలబెట్టు బిడ్డ ముగిలి అక్క తీసుకో అదిలే ఈ కోడిగుడ్డు పెట్టు మంచిగా పెట్టు చుట్టబెట్టిన అన్ని పెట్టాలి తెలుసు అక్కడ పెట్టు కోరన్నా డాడీ పోతుంది బాబు కడుపు నిండా తినే మంచిగా దండం పెట్టుకున్నావా రా బిడ్డ పోయి కానీ అట్లా పట్టుకో చేతిలో పట్టుకో ఏంది అన్న ఒక్క
పిట్ట కూడా కనిపించలేదు. ఏడికి పోయినే? కావు 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 ఏంది అత్తలేవేంది అన్న? కావు కావు అదో కూర వచ్చిండు. ఇక వచ్చిండు కదా, జర 2 అడుగులైనా కేరి. అన్న వచ్చినవా? నీ బాంచన్ వచ్చి తినే. కొమరయ్య ఆన్నే ఉన్నావేంది? జర వచ్చి తినిపోరాదు. అగో చిన్న పిల్లగాళ్ళు లెక్క చేస్తున్నామా? నీకని బాగా చేసిండుగా. రా ఎహరా అన్న వచ్చినావు కానీ ఆడదాన్ని తిరుగుతానవేంది? నీ కాలు ముక్త వచ్చి తినే. మాయ కాదు. ఏంది అన్న అత్తలేదు? సాయిలేడురా కూర పొయ్యి మీద పడంగానే వస్తాన్నాడే. నీ కూర చల్లకుండా ఉన్నదే ఒక్క మనవాడే, వచ్చి దండం పెట్టుకోడారా. పాపం మనవాడేడని అటు ఇటు చూస్తానట్టున్నది. వస్తాడు వస్తాడు కోరయ్య వస్తాడు. అరే సాయిలు జల్దీరా, అందరు చూస్తాను రా. అవురా కాకి ఎందుకు అత్తలేదురా? తాత నీతోనే ఏమన్నా చెప్పినారా? తాత నాకేం చెప్పలే. నేను తాతనేమల్లే. అరే 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 నేను తాతనేమల్లే. అరే ఏంది అవ్వా ఎండ ఆడు కూర్చునిపా. నువ్వు లేకపోతే కూరు కదా. 2 నిమిషాలు ముక్కు బిడ్డ, మంచిగా ముక్కు. రావయ్య కౌరయ్య, నీ మనవడు కూడా వచ్చిండు. ముడుదురా. ఇప్పుడు గిట్ల చేస్తాడు. చూడు ఎట్లా చూస్తాడు. గంట సేప ఎప్పుడు వస్తాడా? కొమరయ్య బావ ఎప్పుడు ఇంతే గివే ఆటలు. ఇంత సతాయిస్తుందా అని కాకంటే. నీకేమైంది అన్నా? నువ్వేం బాధ పెట్టుకున్నావే అన్నా? నువ్వెందుకు అంతలేవే అన్నా? నీ మనసులో ఏం రద్దు పెట్టుకున్నావే అన్నా? అయ్యాడు బాబా, కొంచెం సేపు అయితే అదే వస్తుంది. ఇంకేమొస్తుందా? వచ్చేది ఎప్పుడో వస్తుండే. పాని పొలం పాని. ఆగు బిడ్డ, కొంచెం సేపు ఆగు బిడ్డ. ఇంకెంతసేపు ఆగుతారే? వచ్చేది ఎప్పుడో వస్తుండే. ఇంతసేపు ఆనే కూర్చుంటారా? అందరి ముందట ఇజ్జత్ పోతుంది ఈడ. అయినా బతుకున్నప్పుడు మంచిగా చూసుకోవాలి కానీ సచ్చినాక ఎన్ని మేకలు వస్తే ఏం లాభం? ఓ రోషాలు ఎక్కువ మళ్ళీ ఈ బతుకులకి. పాండిగా పాండి, ఆ కుక్కలో పందులు వచ్చి తింటాయి కదా. నారాయణ నారాయణ అలా పెద్ద నీలుగుడు ఏమే చేసినవి కానీ ఇంత పొడుగు. నడువులు నడువులి. అరే తొందరగా పట్టు. అరే ఏమైందిరా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలు నేను ఏమనుకుంటున్నా, ఈడేమైతుంది? నీ అమ్మాడ పిట్టముట్ట పోడేందో, దాన్ని అడ్డం పెట్టుకుని ఇల్లు కొట్టుకునేందో నాకేం అర్థమైతలేదురా. తొందర రామ్మా. నువ్వేం ఫికర్ పడక, అన్ని మంచిగానే ఉంటాయి కానీ టెన్షన్ పడక. ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాడు? అరే ఊకోరా, ఏంద్రా మెల్లగా. ఇగో బావా, పైసా అయితే రెడీగా ఉన్నాయి. నువ్వు ఎట్లా అంటే అట్లా. తొందరపడకు, టైం చూసుకొని అన్నతో నేను మాట్లాడతా. ఏరా ఏం చూస్తానవరా? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేస్తానవా? ఆగుతావు 2 నిమిషాలు. ఒక్కడికి కత్తే పెనాలు కూడా తాగుతాడు. గది 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 గమ్మెత్తాడు. నడు మధ్య పడే పో. ఏం వేసినవరా ఇంట్లో? వేసిన పో. ఊర మొత్తం వీడియో తినడు. అవురా నర్సి, కౌరయ్య మామకు నేను దావతిస్తా అనుకుంటే కౌరయ్య మామే నాకు దావత్ ఇయ్యబట్టే. తిను. అవురా తాత నీకేమన్నా చెప్పినారా? తాత నాకేం చెప్పలే.
నేను తాతనే యాద్ చేసుకోరా. నేను తాతనే అరే అరే నర్సి ఏదో ఉన్నది. అన్న ఎంత పని అయింది అని పాపిగా నీకు అంటాడే అన్నా అన్నా నీకు అప్పుడే ఏ తొందర వచ్చిందని పోయినావు మావా. నీ కొడుకులు నేను కడుపులో పెట్టి చూసేటోళ్ళు నీకేం తక్కువైందని పోయినవే మావా. చెప్పు. పిలిచి 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 మందలించేటోడు ఇప్పుడు నన్ను ఎవరు మందలిస్తారా ఇలయ్యా? తాతకు మూడొద్దుల పిట్ట ముట్టలే. ఏంది పిట్ట ముట్టలే. ఎందుకు ముడతదిరా? అరే ఏనాడన్న ముసలోని చక్కగా చూసుకున్నారా రైళ్ళు? ఈ అయ్యయ్య ఇంత మాడంటే గంత గణమెగు. ఆ మొగిలిగాడు యాడ్నో సూరత్ లో పన్నాడు. ఏనాడన్న ముసలోని చూసిండ్రా? ఏం మాట్లాడతావు? వాళ్ళు చూసుకోకుండా నువ్వు చూసుకున్నావు. అవు చిన్నమ్మా, ఆమె అన్నదంట తప్పేమున్నది? ఆమె నోరైతే మంచిగా మూపించినావు. మరి ఇక్కడ ఉన్న ఊర్ల నోళ్ళని ఎవరు మూపిస్తారు? మామా అయ్యా నువ్వు ఉండమన్నావు, నేనున్నా. ఇట్లా మర్యాద లేని వాళ్ళ ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. నేనుండా పోతాయి. ఇక సంధ్య, లక్ష్మి నడు. వా ఓ ఇజ్జతదారుడు వచ్చిండే, మాకంటే మర్యాద లేదు. మరి ఈయన మర్యాద ఏమయ్యా? తిన్నప్పుడు తిన్నాడు, తాగినప్పుడు తాగిండు. మళ్ళీ స్పెషల్ బర్త్డే కావాలా ఈయనకు? పెట్టే టైంకి పీకుతాండు. రై వంకర మాటలు మాట్లాడకను. చూస్తున్నారా 5 రోజుల పండుగ ఎవరు చేయాలి? ఇంటి ఆడబిడ్డ చేయాలని తెలవదా ఈయనకు? గా పద్ధతిలో మనకద్దు. తినాలే, తాగాలే, పెట్టే టైంకి పీకాలే. పెట్టే ముచ్చట ఎవడు భయపడు? పెట్టుడు పెట్టుడే. అంత భయపడినాడు 5 రోజుల పండుగ చేసి చూపించు. పిట్ట ముట్టించి మొగోడు అనిపించుకో. ఏంటిరా నా మొగతనం లెక్క కడతావు? చూపిస్తా. నేను చూపిస్తారా? నువ్వు ఎన్నిరా? 4 మేకలకు వచ్చావు. 5 వద్దున్నాడు 10 మేకలకు వచ్చి చూపిస్తా. నేను ఈ ఊరోళ్ళే కాదు, ఈ చుట్టుపక్కల 4 ఊర్లో వచ్చి నా మామ తింటే తినాలి. నా సంగతి ఏదో చూపిస్తా. 10 మేకలు కోసే చూపిస్తా. అరే చూపిస్తారా? బరాబర్ చేసే చూపిస్తా. చూపిస్తా. మొన్న మా పెదబాబు పిట్ట పెట్టి ఇట్లా పక్కా జరిగినవో లేదో 10-15 కాకులు వచ్చి నిమిషంలో ఖతం చేసినాయి. ఏ ముసలోనే చక్కగా చూసుకున్నారా? బయట చూపించనికే రుబాబులన్నీ. అర్ధగంట ట్రాక్టర్ అడితే నా మీద ఎట్లా ఏ ఘోరం. ఇలా ఊళ్ళే ఏ మొమెంట్ తిరుగుతారా? నేను అడగనా? ఆన్నే తిరుగుతాను కానీ ముడతలేదు. ఎట్లా ముడుతుంది? చూసినావు కదా ఎట్లా దన్నుకున్నారో. లోపల లోపల ఇంకెన్ని జరుగుతాను ఎవరికెరక. మామా నీకు షాకిస్తా. అవుతావు 2 నిమిషాలు. అర్థమైందిరా. మా ఇద్దరు ఫోటోలు తీసి నీ ఒక్కరు ఫోటో పెట్టి నా బాధలు నేనుంటే వాని బాధలు వాడున్నాడు. అందుకేమన్నా సోయిందా? ఇదేమన్నా పెళ్ళి అనుకుంటున్నా? ఫోటో చూడు. మామా ఏందే ఇవాళ ఎంతగానో పోతున్నావు? ఏమోరా మధ్యాహ్నం నుంచి కడుపులంతా ఎట్టెట్లనో అవుతుంది. పుణ్యానికి వచ్చినది తింటే గట్టినే అవుతుంది మరి. అదే అటు పోతానో కదా, మనోళ్ళు కలితే ఎల్లుండి 10 మేకలు అని చెప్పు. సరే సరేరా మర్చిపోకు. చెప్తా తీరా. 10 మేకలు. అంతలేదు మామ నీ ఒక్కరి ఫోటో ఓకే కదా? అరే నీ తవడ అలుగుతావా? ఆడి సంగతి ఇడిచే గానీ ఇంతకీ పాప సంగతి ఏందిరా? అది మా మామ జుట్లకెళ్ళి వచ్చిందిరా. అస్సలు దిక్తేనే లేదు. అది మరి అందరూ ఒప్పుకొని ఆమె ఒప్పుకోకుంటే ఎట్లరా? ముందు పోయి ఆమె కథ చూడు. నిన్ను చూస్తూ కన్నులు రెండు తిప్పేస్తావే, చూపులపైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్కగా చూస్తావే, కన్నులు రెండు ఏముంటే కాదంటున్నా. ఇగో చిట్టి ఇక్కడ సెల్ఫీ తీద్దామా? సంధ్య సెల్ఫీ. ఫోన్ ఇంకొకటి. ఐఫోన్ బై క్యూ. బిజీ పెట్టేయాలి మళ్ళీ ఎత్తా. సంధ్య ఇంకొకటి. మంచిగా తీసిన పట్టు. కాలనొప్పులు పాడుగాను. ఓ పొలగాళ్ళు ఏం దేరోళ్ళి జర నోరు మూసుకొని ఉండరు. అదుని నువ్వే నోరు మూసుకో. అలా చూసినావా? అట్లాంటావా? ఎట్లా అంటాందో ఇదేనా ఆడి పొలగాళ్ళని పెంచే రీతి? అవి చూసినావు ఎట్లా మాట్లాడుతుందో? చూస్తానా వాడు చూసుడేంది
కళ్ళు తీర్పిల్ల ముసలిది ఏదో ఒకటి గులుగుతూనే ఉంటది దీనివల్ల అందరితో మాటలు పడాల్సి చిన్న వస్తది. పిల్లలు కొడతావే పిల్లల కళ్ళు లేయరా ఆయన ఎవరి మీద కోపం ఎవరి మీద చూపుతానవే నీతో కూర్చున్న బాధే నిల్చున్న బాధే నా పిల్లగాండ్ల నేను కొట్టుడు కూడా తప్పేనా వచ్చినప్పుడు సని చూస్తాన్నా కండ్లల్లో పెట్టుకుంటాను ఏందత్త ఏంది లొల్లి సప్పుడు చేయకుండా కూర్చోరాదు అందరు నన్ను మా అన్న బతుకుంటే మాట్లాడనిచ్చురా పోయినోడు పోక నన్ను కూడా తీసుకుపోయింటే మంచిగా ఉంటుండే ఇట్లా మాటలు పడే అందుకే టీవీ కనెక్షన్ వద్దన్నా ఆ సాయిల్ గాడేడి బోర్ కొడుతుందని టీవీ నేనే పెట్టమన్నా మామయ్య. అది కాదు బిడ్డ సావు ఇల్లు కదా ఇలా టీవీ పెట్టుకుని నవ్వుకుంటూ కూర్చుంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు బిడ్డ. సారీ మామయ్య. సరే సరే సాయి చెల్లెని అట్లా బయట తీసుకుపోయాను కొని పో బిడ్డ పో బిడ్డ పో. నువ్వు కూడా పోరాదే వదిని వదిని నువ్వు కూడా రావచ్చు కదా రావాలా? వస్తా. ఎక్కడికి వెళ్దాం? బేకరీకి పోదాం. బేకరీకి పోదామా? పోదాం పద. చలో. అరే చిట్టి ఐస్ క్రీమ్ తింటావానే? తింటా. అలసుకోపోయి 2 తింటా. 3 తిను. సరే. మెల్ల తీసుకోపో. నువ్వు తీసుకోబెట్ట ఓ సంధ్య వాళ్ళు పోతలే చూద్దా మందే మొత్తం ఎందుటో నాకేమొద్దు. ఇక్కడ శాండ్విచ్ బాగుంటది. నాకు ఆకలి లేదు. ఇంటికి కూడా తిను. రాయ్ 2 శాండ్విచ్ రా స్పెషల్ పార్సల్ అయ్యి అదే పైన వారా కొంచెం హీట్ ఉన్నది. సంధ్య ఏ కాలేజ్? కృష్ణవేణి కాలేజ్. కృష్ణవేణి ఆడ కర్ణాకర్ సార్ ఉంటాడు తెలుసా? తెలుసు, మా ఫిజిక్స్ లెక్చరర్. మంతాన్ని చిట్టేస్తాడు. సంధ్య ఫోన్ నెంబర్ ఇస్తావా? అంటే అది తాత చచ్చిపోయింది కదా ఫ్యామిలీ గ్రూప్ పెడుతున్నా అందరి నెంబర్లు ఉంటే మంచిగా ఉంటుంది కదా. 9580 బాయ్ బాయ్ తాతయ్య. అదేంది గ్రూప్లు ఇద్దరమే ఉన్నాం? అదే సాయంత్రం కల్లా అందరినీ యాడ్ చేస్తా. అమ్మది ఒకటి పెండింగ్ ఉన్నది. ఇక పిన్ని డబ్బా ఫోను డాడీది నేనే పోయి వాట్సాప్లో యాక్సెప్ట్ చేయాలి. ఇక ఓ పిల్ల నాకేదే ఇది మా అమ్మకి ఐస్ క్రీమ్. అవునవును. ఇక మీకేనా నాకు అద్దా? వెనకొత్తాడు కదా మనవాడు, ఆయన అడుగు. ఏ చెక్కుతారా ఏం చేస్తున్నావు? సంధ్యకి ఓ పిల్లగా గంత దూరం పోయి డబ్బల్లో తెచ్చినావు ఇంకేం దొరకలేదా నీకు? అవు పిల్లగా దెబ్బ రొట్టెలే వాళ్ళ నుల్లిగడ్డ వేసుకుంటారా? చాయ్లో తిను ఎంత కమ్మగా ఉన్నారు. తింటావా బిడ్డ? అంత కమ్మ ఉంటే నువ్వే తిను. అయ్యో తింటది. మేకలు దించాలి. దిబ్బరు దిబ్బరు. నమస్తే నమస్తే బాబు. ఇది ఇదేనా? మెల్లె మెల్లె జరుపుకుంటూ అన్నా నేను పట్టుకుంటా. పట్టుకుంటా తీసుకో. కానీ సంధ్య అరే పెట్టు అది కూడా పెట్టు. అవు మావా ఐలాకి వెళ్తాడా నారంగి వెళ్తాడా? నారాయణకి వెళ్తాడు. అంతే అంటవా? అంతే అంతేనేగా అయిపోయిందా? నందనా అది తీసుకురా.
అబ్బో ఫారెన్ బాటిల్ నారాయణ గట్టిగానే చేస్తాడు. అరే నీ గంత పోతాండి ఇందిరా. మామ ఎన్ని రోజులు నేను రాకపోయినా పండుగ గట్టిగా చేస్తున్నా, వచ్చి తినిపో. వచ్చింది వచ్చింది వచ్చింది. గట్ల చేస్తాడు ఏందక్క గిట్ల చేస్తుండు మామ? అదే అన్న దా. అన్నా మళ్ళొకసారి మొక్కిన పోయి సీనా ముసలోడు ఎవరి మీద గట్టిగా పెట్టుకున్నారా? ఏమంటా ఈడొకడు తాత నీతో ఏమన్నా చెప్పినారా? తాత నాకేం చెప్పలే, నేను తాతని ఏమనలే. ఏంది ఇది? ఏందక్క గిట్ల అవుతుంది? కాకొత్తదా రాదా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కాకులు ఏం కాకులు! ప్రేమగల అల్లుడు పెట్టంగానే దేశంలో ఉన్న కాకులన్నీ వచ్చి తినబట్టే. బతికున్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి చూసిపోయే, సచ్చినాక ఫారెన్ బట్టలు కూడా తీసుకొచ్చాయి. ఈ మందికి చూడ మందికి చూడ చేసేది పెట్టేది మీర్రా. లోపల పెట్టుకొని మీది కూడా ఎందుకు మాట్లాడుతున్నావురా? నేనైతే నా మనస్ఫూర్తిగానే పెట్టినా. మనస్ఫూర్తిగా పెడితే పెట్టేందుకు ముట్టలేదు. బాబా అసలు ఏం మాట్లాడుతున్నావు? సప్పుడు కొట్టు బాబు. నాకే చెప్పేటోడైనవరా? అందరు చూస్తారు, ఎందుకు ఇట్లా చేస్తాను? ఇచ్చే పోవట్టే. ఇజ్జత్ ఇప్పుడు పోయిందా? మూడొత్తలాంటి ఆడకపోయిందా మీ ఇజ్జత్? ఆడొచ్చినప్పటి నుంచి చూస్తున్నా తల్లి కొడుకులు ఇద్దరు ఓ అర్సంక నాకుతారు. పిచ్చి గిట్ల లేచిందా? ఎందుకు ఇట్లా అరుతున్నావు? ఎందుక మొగుండన్నప్పుడు రాని రేసం ఇప్పుడొస్తుందా నీకు? ఆడదాన్ని కొట్టుడు ఆడుకుంటున్నా. దమ్ముంటే నాతో మాట్లాడు. ఆహా, పెద్ద మగడు వచ్చాడప్ప. రాంగానే ఉత్సాహపడుతుంది. ఎక్కువ తక్కువ మాట్లాడే అనుకో చెప్పు తీసుకొని కొడతా. చెప్పు తీసుకొని అరే మీరు మనుషులేనా? ఇట్ట ముట్ట లేదన్నా బాధే లేదు మీకు? మిమ్మల్ని చూసి ఊరంతా వేసుకపోయేటట్టున్నది. మీకు ఎక్కడ అక్కడ మామా ఏడి? ఇక్కడ అల్లు రుణం తీర్చుకోమన్నావు, తీర్చుకున్నా. ఇక మీరు చేసిన మర్యాద చాలు, వస్తా. ఇగో పెద్ద మనిషి, ఇటువంటి మర్యాద లేనోడు నీ ఊర్లో ఉంటే నీ ఇజ్జత్ కూడా పోతుంది. రా సంధ్య. మన చేతులు ఏమున్నదే, మన చేతులు ఏమున్నదే. చిన్నప్పుడు నేను మా కుమరన్న ఈ గుట్ట మీదకి వచ్చి ఆడుకునేటోళ్ళం. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినావు బిడ్డ. తాగుతారా? కొంచెం తాగు. అసలు ఏంది వీళ్ళిద్దరు నడుమ పంచాయతీ? ఎవరురా? అదే బాపు ఇంకా నారాయణ మామ. నీళ్ళు ఒలిపేలా ఉండమే. ఓ నాడు తీరుద్దా? చెప్తే మీ బాపినడా? ఆయన ఊకోడా? అసలు గంతగానం ఏం జరిగింది వాళ్ళ నడుమ? అది 20 ఏళ్ళ కింద ముచ్చట. ఇచ్చిపెట్టి 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 ఇడిచిపెట్టు అంటే ఎప్పుడు దొరుకుతుంది ఈ పంచాయతీ? చెప్పు కదా. సరే, లచ్చవ్వ పెళ్ళి అయిన ఏడాదికి దసరా పండుగకు అల్లుడు బిడ్డ కలిసి ఇంటికి వచ్చింది. సాయిలు అత్త ముందు అలా చూడు, కడుపు మీదనే ముద్దు పెట్టుకుంటా. అరే మామా, నాకు ఆడపిల్ల పుడితే నీకైతుంది మామా.
లోపల కూర్చోరా అదే నాకెందుకు బిడ్డ వాళ్ళది కానీ ఈ గల్లైనాక వెనక గల్లి పోదాము అంతే కదా అంతే అంతే ఏం కంబరయ్యా నడుతుందా దావతో నడతాను అయ్యా సర్పంచ్ చేసిండ్రా ఇంకే సంగతి యాటను కొట్టాం కదనే ప్రసాదం పంచుకుంటూ వస్తున్నాం ఇగో నమస్తేనే అవునారా టైంకి వచ్చినా పోయ్. దా కూర్చున్నా, దా. ఏం రోజు ఉండేది కదా నోయ్ ఏ గట్ల ఉంటుందా నోయ్? ఏ పండగ నాడు వచ్చింది, లేట్ అయిపోతుందా ఇంటి దాకా వచ్చి ఒక్కటే కాదు ఊరంతా తిరగాలి కదా నీకంటే ఎవరు ఎక్కువ? అన్న వీళ్ళు మనల్ని అయితే ఆ, పిలుస్తారు కానీ అంతే. వాళ్ళు తెలియదు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడు, ఆ, అందరూ అన్నా. పోలేదా? పోతూనే ఉండాలా? వాళ్ళే ఆ. ఉంటారు. బావ ఒక్కడే ఉన్నాడే. ఏంది ఆగమని 2 నిమిషాలు సరే ఏ, ఇప్పుడు అందరూ ఉండాలి. అన్నా. ఆలు. ఇది కాదే నువ్వున్నా రాయే. ఏమైతుందట కూసామని రాదు సర్పంచ్ అసలు పండగనాయే ఊరంతా తిరగాలి. అన్న అన్న తినలే అన్న అన్న అగో అప్పుడు అన్నం పెడతావు బా ఆ గ్లాస్ ఇటీ. అరే నాకు వద్దా తాగింది జా ఇష్టపెట్టి సెల్లె ఆ నల్లి పక్క నాకేయే. బావా కొంచెం కారం ఎక్కువైంది కానీ మొక్కకి మసాలా గట్టిగా పట్టింది బావా. ఎతికినా ఉన్నొక్కటి అన్నకు పడ్డది. ఏ పొక్క లేకపోతే బావకు మొత్తదే కదా. ఏ రేపు కిలో బొక్కలు తీసుకొస్తావా మొత్తం నువ్వే తినేది రేయ్ నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నదా బొక్కల కోసం వచ్చిన అర్ర నీటికి ఇప్పుడు ఆడేమన్నాడండి బావా అంత కోపం కోపం కాకపోతే ఎవరితో గంటలు గంటలు ముచ్చట పెడతారు ఇంట్లో ఉన్న అల్లుడు ఎవరికి కనబడతాడు ఇప్పుడు ఏమైందని అంత గాయ చేస్తాను. ఏందే గాయగా చేస్తున్నా ఇంటికి వచ్చిన అల్లుని ఎట్లా చూసుకోవాలో ఈ బేకార్ గంటలకు తిరగకపోతే కట్టుకున్న మగుని ఎట్లా చూసుకోవాలో నీకు తెలియదు దొంగదానా ఇప్పుడు నీకేం తక్కువ చేసిండ్రు? మళ్ళా మళ్ళా మాట్లాడు కడుపుతో ఉన్న సెల్లిని కొడతారా నువ్వు అసలు మనిషివేనా? చిన్న పెద్ద తేడా తెలియదురా గాడిద కొడక ఏం మనుషులుగా మీరు తాగున్నాడు బిడ్డ ఎవరికొక నీ బాధ్యత నీ మొక్కుడొద్దు నువ్వు వద్దు పండుగ పిలిచి కొడతారా నన్ను ఇదారా మీ మర్యాద నా గొంతులో పానం ఉండగా ఇంకొకసారి ఈ ఇంట్లో అడుగు పెడితే నా ఇంటి పేరే మార్చుకుంటా లోకంలో ఎక్కడే ఉన్నాడా బావా? ఏదో వెరితాండి ఆ కోపంతో పోయినోడు అటే పాయ్. అప్పటి నుంచి మీ బాబు పోయి అడగలేదు, ఆయన రాలేదు. ఇప్పుడు చూస్తేనేమో గిట్ల అయిపోయాయి. కొంచెం బీపీ ఎక్కువనమ్మా గోళీ ఇస్తా ఏదో ఒకటి చేయాలరా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నా మాటను మీ నాయన మీ మామ బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఒకరి భుజం మీద ఒకరు చేసుకొని ఒక ఫ్లెక్సీ కొట్టిద్దాం. ఆ ఫ్లెక్సీ తీసుకుపోయి మామింటి ముందర కడదాం. వర్కౌట్ కాకపోతే నన్ను అడుగురా. ఇక నీ ఇష్టం రా, ఎవ్వడేం చేయలేడు. ఏమైంది శాంతమ్మ? శాంతనైతే లేదు కొడుక. కొమరేత్తా తర్వాత ఊళ్ళో ఇవ్వలా అనుకున్నా. నెక్స్ట్ లైన్ లో నువ్వే ఉన్నవే నైనతారా. నీ నోట్ల వన్నుబడ నీ ఇంట్లో పీనికెళ్ళా దున్న పోతులు ఎక్కువ నన్ను సాగమంటవేంద్రా? ఎప్పటి నుంచి అంటే మొన్న కొమరయ్య బాబు 3 వద్దుల నాడు బిడ్డ రాకపాయే నిలబడి కాలు రెక్కలు వాయే 5 వద్దుల నాడు గదే కథ. శాతనైతే లేదు. ఆ కొమరయ్య బాబు సామేందో గాని నా సావుకొచ్చే. అరే రవి తక్కువైనట్టే మళ్ళొత్తాందిరా నీళ్ళు పోతానా ఏదన్నా గట్టి గోలింటిరా. ఏం చెప్పినా కారాన్ని ముట్టదని చెప్పినానా? ఏ ముట్టలేదురా అవ్వతోడు. మన 5 వద్దుల నాని పొలంలో బోకంటే ఎక్కువ ముక్కలే ఉన్నాయి. ఇంకెట్లా తక్కువ అవుతుంది? గట్లంటే ఎట్లరా
ఆడేమో మీ ఇంట్లో వంట చేసుకోకుండా అని చెప్పే కళ్ళ ముందర గంత కూర పెట్టుకొని తినకుండా ఎట్లుకుండా బుద్ధి అవుతుందిరా. ఇక తినుకుంటుంటే ఎట్లా తక్కువ అవుతుంది ఇక. అరే సాయిలు, మీ తాత సావేందో కానీ నా సావుకి వచ్చింది. పొద్దుటి నుంచి ఆగుతూనే లేదు. అన్నా అక్కడ మీ దోస్తు మంచి మంచి అంత ఆగమాగం చేస్తాడు. నాకేదో భయం అమ్మాయి నర్సింగ్ కూడా నర్సి. అరే నర్సి ఏమనిపిస్తుంది? తాత నాకేం చెప్పాలి? తాత నేనేమనలే. తాత 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 అని ఇదే ముచ్చట. తిండి తిట్టలేడు, దుకాణం తిత్తలేడు, ఆగమాగం చేయబట్టే. ఏం కాదురా, నచ్చినాయి కదా. ఎట్లుండేటోడు ఎట్లయిపోయాడు చూడు. కూసుంటే కొడుతూనే ఉండేటోడు, ఇప్పుడు మంచం నుంచి లేస్తనే లేడు. అరే రాజేష్, ఇంకొకసారి మా తాతనే ఎవరంటే మంచి ఉండ చెప్తా నీకు. మొత్తం మీ తాతే చేసిండ్రా. నన్ను కొట్టాలే, చెప్తా నన్ను కొట్టలేదు. మా తాతను అంతంత మాట అంటావారా? మొత్తం మీ తాతే చేసిండు. మీ తాత వల్ల నీ దగ్గర మీద పడతాను పడకను. సారీ అంటీ. ఆగ్రా పొట్టి సాలే ఆగ్రా. మొత్తం మీ తాతే చేసిండ్రా. ఏంట్రా మిల్లల్లి? అట్లా అడిగాన్న అడుగు. చూడన్న మా తాత గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే వాళ్ళ తాత గురించి నీకెందుకురా? బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు మీరు కొట్లాడితే మేము ఉండేందుకయ్యా? జరాగు ఏం సంగతి, నీ సంగతి ఏదో చెప్పు. ఇగో కొమరే తాత పిట్ట ముట్టలన్న ముచ్చట ఊరు మొత్తం తెలుసు కదా. ఊరందరికీ తెలుసు. అది పక్కన పెట్టి వీళ్ళు ఎక్కడో అక్కడ బీకిళ్ళు. ఆ కోపంతో తాత ఊరి పట్టిండు. చూడు మామ ఎట్లా మాట్లాడుతున్నాడు. మా తాత ఊరికి ఎందుకు కొడతాడా? ఇట్లా నోటికి ఎంత వస్తుందో మాట్లాడతాడా? మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావు. ఎంతమంది చావాలే మీ వల్ల ఊర్లే? అరే అసలు మా తాత ఊరికి కొట్టడానికి సాక్ష్యం ఏముందిరా? నీకు సాక్ష్యం కావాలా? నీకు సాక్ష్యం కావాలా? అబ్బే రాజా ఇట్రావే. ఇగో చూడు, ఏనుగు లెక్కుండే రాజా మామ పీరు లెక్కైండు. నీళ్ళు పోతాడు. ఇది చూడు ఎట్లుండే, నైనంతారం లెక్కుండే ఎట్లయింది. వీడిని చూడు, వీడిని చూడు, రేపు మా బానేటట్టున్నాడు. వీడిని చూసి నా వదిన చూడు ఎంత రందిలో పడ్డదో. రేపు తాత 11 దాకా వీడు బతుకుంటాడా? ఆగు వదిన 2 నిమిషాలు. మీకు అర్థమైతే లేదు. ఇవాళ వీళ్ళకు పట్టిండు, రేపు మీకు పడతాడు, ఎల్లుండి ఊరికి పడతాడు, తర్వాత ఊరంతా వల్ల కాడే. అరే ఇట్లా లేనిపోని విషయాలన్నీ ఊరికంట కట్టద్రా. నీ నరికి పోగులు పెడతా నిన్ను. బాగా ఎగురుతున్నావేంద్రా? ఆ రంధ్రాల్లో తప్పే ఉన్నది. మాట్లాడరేందా పెద్ద మనుషులు? అంటే పంచాయతీ పిలిపిస్తారా? పిలువురి. పక్కా పిలిపిద్దాం. పంచాయతీకి రావాలి, మీ నాయన రావాలి, మీ మామ కూడా రావాలి, ఊరు మొత్తం రావాలి. చూసుకుందాం. మనుషులు చచ్చిపోతుర్రా. ఏమంటారా పెద్ద మనుషులు? ఆ బేకార్ గాన్లు గంత చేసినా నేను ఎంత మర్యాద చేయనో అంత మర్యాద చేసిన. ఇక ఆ ఊరికి నాకు ఏం సంబంధమే లేదు. అరే గట్లంటే ఎట్లనే? మా ఊరు పిల్లని చేసుకుంటావు, మళ్ళీ మా ఊరికి సంబంధం లేదు. మీరు ఎన్నన్నా చెప్పుండ్రే, నేను వాళ్ళ ముఖం చూడదలుచుకోలేదు, ఆ ఊర్లో అడుగు పెట్టదలుచుకోలేదు. అరే నువ్వే అట్లంటే ఎట్లనే? నలుగురికి చెప్పటోనివి కూర్చొని మాట్లాడుకుందాం. మేము అడుగుతాం కదా. మేమంతా లేమానే, మేము అడగమానే. ఇగో పెద్ద మనిషి, మీరు గడికి నన్ను అడిగి సతాయించకుండా నా మనసు ఇరిగిపోయింది. ఇక మరి మళ్ళోసారి గిట్లే అడిగినరు అనుకో, ఇక గీ మర్యాద కూడా ఉండదు. మరి ఎందుకు ఏడుస్తున్నావే? మొన్న మీ అన్నగారు చేసిన మర్యాద చాలదా? పంజాయి ఆ ఏడు పంజాయి. ఇంకా ఏడుస్తున్నావులే, చెప్తేనే పడతలేదా? మళ్ళొక్కసారి అలా ముచ్చట వచ్చిందనుకో, బిడ్డ ఇంట్లో నువ్వని ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. ఏమనుకుంటున్నావు? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? 20 ఏళ్ల నుండి పుట్టింటికి దూరమైనావు. అవేవి వాళ్ళకు గుర్తుండవు. వాళ్ళ పంతాలు పట్టింపులు మాత్రమే వాళ్ళకు గుర్తుంటాయి. ఏమో రేపు నాకొచ్చే మొగుడు కూడా ఇట్లనే ఉంటాడేమో. నేనెన్నాళ్ళు ఇంటికి దూరం అవుతాను.
అవునే మొదలెట్ రాదే తాగుతురు కానీ తాగని ఇంకెంతసేపు రా చూపులైతేనే పైసలు ఎత్తలేవు అమ్మ నీ సంగతి ఏదో చెప్పు కాలు రెక్కలు ఎత్తలేవు చాతర అయితే లేదు అవ్వా ఆ దేవుడు ఎప్పుడు కొంట పోతాడో ఏమో. నీ కొంటోడు సలగుండా ఈ ముంగడ ఉండబుద్ధి రేపు ఊరంతా తెలిసిన ముచ్చటనే నాయ్, మళ్ళా నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే కుమరాయి తాత నీకు పట్టినట్టు అంతే కదా. అంతే మంచిగా అంతే. మరి మా సంగతి అదమ్మా అన్ని మాట్లాడతాం ఇంతేనా ఇంకేమైనా ఉన్నదా? ఇంకేమున్నది, ముసలోడు ఊరికి పట్టిండు తెల్తనే ఉండే, దానికి వాళ్ళు ఏం చేస్తారో అడుగుండ్రి. అంతా మాట్లాడతాం ఆగా. ఇంకేం ఆగేటట్టుంది నా బతుకు. గది ముచ్చట. అయిలయా నీ సంగతి ఏదో చెప్పవా. నా ఇజ్జత్తులో నేను చేస్తున్నా, నేను చెప్పేదేముంది. నారాయణ నీ విషయం ఏంటో చెప్పు. చెప్పేదేమున్నది, మొన్న 10 మేకలు కోసి పండుగ చేసిన, నువ్వు కూడా చూసినావు. నా గల్లబట్టి ఇజ్జత్ తీసేది ఫాల్తుగాను. ముందు ఎవరు గల్లా పట్టిండు బాబు అడుగు. అవునాయా బావ గెల్లబడితే బామర్ది గెల్లబడతాడు ఎక్కడ ఇదేనా పద్ధతి? అడుగు. మా బావకు 60 ఏళ్ళుంటాయి, ఇప్పటికి వచ్చా పోసుకుంటాం. బావ మాట అంటే పడాలే. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు బావ. చూసినావా వాడు ఎట్లా మాట్లాడుతుండో, కవరం పట్టే మాటలు. ఓ బావ ఊకే మాటలేడు అకు. ఎవరే మాట్లాడిచింది? లేకపోతే నువ్వు ఆగ్రా. అరే మీ అందరు ఒకసారి మాట్లాడితే మాకు ఎట్లా అర్థమవుతుంది? అట్లా కాదే మరి మీరు కొట్లాడితే మేము ఎందుకే పంచాయతీ మీరే చేసుకొని మేము పోతాం. గిన్నేళ్లకు అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా మసులుకోవడం పోరానికి తెలిసినంత ఈ బేకారగాళ్ళకి తెలియదు. అరే అల్లుడంటే కొంచెమన్నా కదరుండారు కదా. నేను రానంటే వచ్చేదాకా ఒప్పించేదాకా నా వాకిట నిలబడ్డాడు. గది కదా మర్యాద అంటే. గదేనాయా మాట్లాడదాం కూసోరి. అందరు ఉన్నట్టే కదా. అన్ని మాట్లాడి ఆగు అందరు ఇనుండ్రయ్యా. ఇప్పుడు పెద్ద మనుషులు అందరం కలిసి ఒక తీర్మానం చేసుకొని వచ్చినాం. దాని ప్రకారం మీరు అందరు కట్టుబడి ఉండాలి. అంతేనా లేదా? అది పద్ధతేనా? ఏ నీ మాట దాటిపోతామా కానీ అయిలేయా ఎంతైనా బావ పెద్దోడు, ఆ బావకు చేతులు చేయిపో. ఇప్పుడు ఆయన నా చేతులు చేస్తే నాకేమైనా కిరీటం వస్తుంది? అయిందేదో అయింది. ఇప్పుడు ముచ్చట మీ ఇంటి నుంచి ఊరు దాకా వచ్చింది కాబట్టి పంచాయతీ ఒక తీర్మానానికి వచ్చింది. అసలు కొమరయ్య మనసులో ఏముందో తెలుసుకొని ఎట్లనన్నా చేసి 11 వద్దుల పిట్ట ముట్టట్టు చేయింది. ఒకవేళ పిట్ట ముట్టని ఎడల పంచాయతీ వేసే శిక్షకు మీ కుటుంబమే బాధ్యులు. ఇది పంచాయతీ తీర్మానం. ఏంటిదిరా? ఏం లేదు అత్తమ్మా. అంటే ఏంది? సరే నూనె పెట్టకపోతే జుట్టు చూస్తుంది. కొంచెం మాట్లాడాలి. నేను బయట వెయిట్ చేస్తా. సంధ్య అంతోకేనా? చార్జర్ కావాలంటే చెప్పు, మన వాళ్ళు తీసుకొస్తారు. అది కాదు, నేను మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో ఉన్న కొంచెం వేసుకో బిడ్డ. చిట్టి ఇదిగో అత్తమ్మ నాకు నాది ప్లేట్. నాకు కావాలి. నేను తెచ్చుకున్నా. ఇది కావాలి. చెల్లె చిన్నది కదా, ఇచ్చే, నేను వేరే ప్లేట్లో పెడతా. చిట్టిని చూస్తుంటే చిన్నప్పుడు మా లచ్చవన్న యాదగత్తాంది. చెల్లె ఆ పళ్ళెం యాదుకున్నారా? నాకెందుకు యాదకలేదే, అది నాదేనాయే. సంధ్య చిన్నప్పుడు ఆ పల్లెల్లో మీ అమ్మ కాకుండా ఇంకెవరైనా తింటే చాలు కింద మండి బొర్రేది. మా లచ్చవ్వ వల్ల చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నానో. ఇగో ఇది చూడు. అమ్మో, అంత పెద్ద వాతేవాళ్ళు పెట్టింది మామయ్య. ఇంకెవరు? మీ పెద్ద మామయ్య ఐలుగాడే. ఎందుకు? చిన్నప్పుడు బతుకమ్మ పండుగ నాడు తమ్ముడిని చెల్లెని పట్టుకొని బతుకమ్మ వేసేటందుకు ఐలయ్య చెర్లకు వాయ. పండుగ లెక్కలేనంత జనాలు. ఈ పోరేమో చిన్నపిల్ల ఆడుకుంటా ఎటో వాయ. ఐలయ్య వచ్చేసరికి చెల్లెలేదు. చెల్లేదురా అంటే నాకెమెరక అని ఈడని కళ్ళ ముందు చెల్లె కనబడం పోయేసరికి చెల్లె
చెల్లె అనుకుంటూ బుచ్చ గుద్దుకుంటూ ఊరంతా తల్లనబట్టే చెల్లెలు ఎట్లా ఇడిచి పెట్టావురా అని పొట్టు పొట్టు కొట్టి వాత కూడా పెట్టే గడియసేపు చెల్లె కనబడకుంటే పాల వెళ్ళ తీసుకుంటుండే ఐలయ్య గంట దగ్గర ఉండేటోళ్ళ ఇంత దూరం చేసే పాపగారి దేవుడు తండ్రి ఉన్నది ఉన్నట్టు చెప్పాలే. కొమరయ్యా ఇక చెప్పు, నీ కొడుకులు బిడ్డలు నీ అల్లుడు అందరిక్కడనే ఉన్నారు, మరి పిట్టేందుకు ముడతలేదో? మనసులో ఏమన్నా పెట్టుకున్నావా? ఏమన్నా ఉంటే తిరుగు, లేకపోతే లేదు. చెప్పు కొమరయ్యా, ఏమన్నా పెట్టుకున్నావా మనసులా? తిరుగోయ్, జరగవా కొంచెం. మనసులో ఏమో పెట్టుకున్నాడవ్వా, ఇక మొక్కురి, ఒకళ్ళనుకోగలు మొక్కురి. మొక్కు బిడ్డ బాయి కాడ మైసమ్మ తల్లికి ఆట కొయిస్తానన్నట్టుగా 11 వద్దులు అయినాక కొయిత్తత్తి. కాదట్నయ్యా, తిరుగుతలేదు కదా. చిన్న పోరడు తాగుపోతాయిండ నీరంది పెట్టుకున్నాడో ఏమో. మొగిలి తాగుడు పని చేస్తాను మొక్కరాదు బిడ్డ. ఏ నా తాగుడుకు దీనికి సంబంధమే ఉందే? తాగుడు అనగానే కడుపు గడుక్కుంటావు, మొక్క రాదు. 11 వద్దులైనాక బంద్ చేతి 4 వద్దులకేమొచ్చిందిరా? ఇప్పుడే పని చేస్తాను మొక్కరాదు. మొక్కు ఆగా మొక్తానా. బాబు, సమ్మక్క సారక్క గద్దకానికి పోయి నా ఎత్తు నల్ల బంగారం అప్పు చెప్తానే తిరిగే. మామ 11 వద్దులకు చేపల కూర వండుతా, తిరుగు మామ. నీదేమన్నా ఉన్నదా అవ్వా? దా. కొమరయ్య మొండోడున్నాడు, మనసులో ఏదో గట్టిగానే పెట్టుకున్నాడు, ఇంకేదో ఉన్నదవ్వా. లేకపోతే ఈ పాటికి తిరగాలే. నీకెంత బాధ వచ్చిందే అల్లా. పోయినప్పటికెళ్ళి పచ్చి మంచి నీళ్ళ ముట్టలేదే అల్లా. నీ మనసులో ఏం గట్టి పెట్టుకున్నాడే అల్లా. నీ బాధ నాకు అర్థమైంది కానీ లోకములో ఎన్ని పక్షులున్నా కూడా కాకులే పిండాల్ని ఎందుకు తినాలనో తెలుసునా? భూమి మీద ఉన్న ప్రాణులన్నీ 2 కన్నులతో కూడా చూడలేని ఆత్మలని కాకి మాత్రం ఒంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది. కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది. ఒకవేళ కాకులు పిండాల్ని ముట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఇక్కడిక్కడే తిరుగుతూ గోసపడతాయి. కాబట్టి పిండాల్ని కాకులు మాత్రమే తినాలి. ఆ ముసలయ్య పేరేందయ్యా? కొమురయ్య ఆత్మ శాంతి పొందాలంటే 11 వద్దుల నాడు కాకులు పిండం ముట్టాల్సిందే. తీసుకో. వద్దు బిడ్డ. మనటి ముచ్చట చెప్పపోయినావా? ఏ ముచ్చట అది? అదే ఒకసారి లక్ష్మత్త దసరా పండక్కి కడుపుతో ఇంటికి వస్తే తాత నన్ను తీసుకుపోయి పొట్ట మీద ముద్దు పెట్టించిండు కదా. గా ముచ్చటకి ఇప్పటిదాకా యాదుకుంటారా వీళ్ళకు? అంతకన్నా మొక్కుతున్నారు, దేనికైనా ఒప్పుకుంటున్నా అసలు? సరే సరే. బిడ్డ నారాయణ, అయిలయ్య, అన్న బతుకున్నప్పుడు నాతోనైతే ఓ ముచ్చట అంటుండే, గదే మీ అందరి ముందట పెడదామనుకుంటానా. ఎవ్వలేమనుకోకుర్రి మరి. అరే గిట్లా అనుకునే దానికి ఏమున్నదే? అందరం చేసేది మామ కోసమేనా? ఏదో చెప్పు. ఏం లేదు బిడ్డ, మన లచ్చవకు బిడ్డ పుడితే మన సాయిగానికి ఇచ్చి లగ్గం చేస్తామని అంటుండే. ఆయన మనసులో గదేమున్నదో ఏమో. అగో మళ్ళా గీదేం కథ పెట్టబడుతుంది నువ్వు. అటువై ఇటువై మళ్ళీ నా బిడ్డ మీదకే తీసుకొచ్చిండ్రా?
ఓ తాత ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా సపడకుండా అంజన్న దాంట్లో తప్పేమున్నదిరా నాకు మనవడు మనవరాలు ఉన్నారు వాళ్ళిద్దరికి లగ్గం చేస్తే మంచిగా ఉంటుందని నాకు కూడా అనిపించదా నేను అనుకున్నట్టే మా అన్న కూడా అనుకున్నాడు ఏమో లచ్చి బట్టి నీకెంత పానమే నీకు దూరమైనది నా బిడ్డని ఇంటికి తెచ్చుకుని నా బిడ్డలో నన్ను చూసుకుందాం అనుకున్నావనే ఎంత ప్రేమ దాచుకున్నావే నా పైన చూసినావనే నువ్వు పుట్టినప్పటి నుంచి ఒక్కసారైనా నిన్ను చూడకపోయినా నీ పైన ఎంత ప్రేమ దాచుకుంటే మీ తాత అయ్యా నారాయణ, ఆడపిల్లన్నాక ఎన్నటికైనా ఏ అయ్యే చేతుల్లో పెట్టక తప్పదు. నువ్వు ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసినా ఆ బిడ్డ ఆ ఇంటి కోడలే అవుతుంది కానీ నీ బిడ్డ కాదు. ఈ ఇంటికిస్తే నీ బిడ్డ నీ ఇంట్లో ఉన్నట్టే ఉండదు. ఆలోచించుకో నారాయణ, ఇక అంతా నీ చేతులు ఉన్నది. అదే ఆయన కోరికైతే సరే కానీ అత్తమ్మ పేరు మామయ్య పేరు కింద ఉండొద్దురా, వాళ్ళ పేర్ల మీద ఉండాలా, మన కింద ఉండాలా. సరే బాపు. ఇగో నడు నడు ఆలస్యం అవుతుంది. పారి పారి. చూసుకుంటా పోయి కొంచెం బావా ఇటు కాకుండా గోరి గీడ కడుతుండ్రు ఎట్లా మరి? అట్లా కాదురా, బాపుకి ఇష్టమైన జాగా గోరి ఏడునే కట్టాలి. కరెక్టే గాని గా మీదికి బావి దగ్గర కట్టినామనుకో మూలకుంటది మంచిగా ఉంటుంది అబ్బా. అట్లా కాదయ్య, గోరి ఇక్కడనే కట్టాలి, అప్పుడే బాపుకి తృప్తిగా ఉంటుంది. సుతారి నువ్వు కానీ 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 సరేనే. చిటి ఐస్ క్రీమ్ తింటావా? నాకు 2 కావాలి. 3 తీసుకో. ఓకే గో. సంధ్య చాయ్ తాగుతావా? చాయా? మామూలుగా నువ్వు థమ్స్అప్ తాగిపిస్తావు కదా. థమ్స్అప్ నేనెవరో తాపించిన? అబ్బా ఏడుస్తే ఖర్చు ఇచ్చినావు, స్పెషల్గా చైర్ లేపించినావు, తాగనీకు థమ్స్అప్ పంపించినావు, అప్పుడే మర్చిపోయినావా? ఆ పిల్ల పేరేంది బావా? అయ్యో సిగ్గు, చెప్పరాదు. ఒకసారి చూడు. సంధ్య ఏమైంది? పెద్దవాళ్ళు బతికున్నప్పుడే మన గురించి ఆలోచిస్తారు అనుకుంటాం బాబు, కానీ చనిపోయాక కూడా మన మీద ఇంత ప్రేమ పెట్టుకుంటారని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు కనీసం తాత అని పిలిచే అవకాశం కూడా దక్కలేదు బావా. తాతని చాలా మిస్ అయినా బావా. నువ్వు తాతతోటే ఉన్నావు. ఎంత అదృష్టవంతుడు బావా, నేను మిస్ అయిపోయా. చిన్నమ్మా ఓ పని అయిపోయింది చిన్నమ్మా. సరూపా నీలి బిడ్డ ఇస్తా. ఆగు, పిల్లలు ఎంత ముద్దుగున్నారో. మా అన్న వీళ్ళని ఇట్లా చూసేందుకే చచ్చిపోయిండో ఏమో. ఇవాళ బతుకుంటే ఎంత సంబరపడుతుంది, మనవలంటే ఎంత కాయసో. చిట్టి ఏం తెచ్చుకున్నావు? ఇటుకలను సిమెంట్ వచ్చినాయి,
కొంచెం భయాన్ని ఇప్పిస్తే మన వాళ్ళు పని మొదలు పెడతారు. ఇగో గా బీరోలో పైసలు ఉంటాయి, పట్టురాపో. ఇగో ఇంకెప్పుడు అడుగుతావు? మీ అన్న బావ ఈయనే ఉన్నారు, అందరు వచ్చిళ్ళు, అడగరాదు? మాట్లాడితే అగరాదే. ముగిలి ఏమైందిరా? అది అనా గోరి పొలం మధ్యలో కడితే ఎట్లనే? ఏమని ఉంటే చక్కగా చెప్పరాదురా. చెప్పేది ఏమున్నది బావా, మా వంతు పొలం అమ్ముకొని మేము సూరత్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు గా జాగలు గోరి కడితే దాన్ని ఎవరు కొంటారు? పొలం అమ్ముతారా? అవురా ముగిలి, ఆ జాగ బాబుకి ఇష్టమని నీకు తెలవదారా? ఇప్పుడు ఆడ గోరి కట్టదంటే ఎట్లారా? మాట్లాడవేందిరా? గవన్నీ కాదు బావా, మా తమ్ముడు పొలం కొంటా అని భయాన కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఆ జాగలో గోరి కడితే వాడు కొనా అంటుండు. దీనికేమంటావు మరి? ఏం మనిషివరా నువ్వు? సావింటికి వచ్చి నువ్వు చేసే పనులు గివే. ఇగో బావా, మర్యాదగా మాట్లాడి చెప్తాన్నా. వదినే, పెద్దంతరం చిన్నంతరం లేదా? ఏందా మాటలు? అప్పో, అన్ననొక్క మాట అనగానే తెగ రేషం పొడుచుకొస్తాంది. ఇన్ని రోజులు ఏడికిపోయిన గి ప్రేమలన్నీ. ఏం మాట్లాడుతున్నావే? అంత మంచిగా ఉన్నది అనుకుంటే మళ్ళీ సురువు చేసినావు. ఇగో పెద్దమ్మా, వచ్చినప్పుడు సంసూత్తన్నా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంది? ఇది మా ఇంట్లో ముచ్చట. నీ జాగలు నువ్వుంటే మంచిది, లేకుంటే మర్యాద దక్క చెప్తానా. ఏమరా మొగులి, ఏం మాట్లాడతలేవు? నీ పెళ్ళ కళ్ళకి ఎవరు కనబడతలేరా? ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి ఓ ఎగిరెగిరి పడుతుంది. ఇదేం పద్ధతి రో? అబ్బో, ఇక పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి. ఊరందరి ముందు గల్లగల్ల పట్టుకున్నప్పుడు ఏడిపోయింది నీ పద్ధతి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు సంసార లెక్క. ఏం మాట్లాడుతున్నావు? సారదానమేనా నువ్వు? ఎవడరా నువ్వు? నా ఇంటికి వచ్చి చక్కగా మాట్లాడమని నడువు. అమ్మో అమ్మో అమ్మో, నా తమ్ముని కొట్టి చంపేస్తాను. మొత్తంలో నిలబడ్డవేంది? ఆ లాల్ ఒకటైండు. ఏం మాట్లాడవేంది? చెట్టు కింద గోరి కట్టేదిదే. ఎవరు రాబతారో చూస్తా. ఎట్లా కడతావో నేను కూడా చూస్తా. నేను చూస్తాను. దీనికోసం ఏడికంటే ఆడిపోతా. ఆపురా కొట్లాట. మీరేమన్నా మనుషులేనారా? ఇచ్చేసిపోతుంది కదరా. మొన్నటి దాకా ఐలయ్య నారాయణ కొట్లాడుకున్నారు, ఇప్పుడు మీరేమో జాగా కోసం కొట్లాడుకుంటాను. అసలు పిట్ట పుట్టలేదన్న ధ్యాస ఎవరికన్నా ఉన్నాదిరా? ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటాన్రా. మా అన్నకు సచ్చినాక కూడా ఆత్మశాంతి లేకుండా చేస్తారు కదరా. ఇంత బతికిన మా అన్నకు గోరి కట్టడానికి 3 అడుగుల జాగా కూడా దొరుకుతలేదారా? 3 అడుగుల జాగా ఏం కొడుకులరా మీరు? అందరు ఉన్నట్టే కదనే, మనం ఏదైతే అనుకున్నామో అందరం కలిసి చెప్పే పెద్ద మనిషి. చెప్పుడేనా? మీరు ఏం చెప్తారో మాకు తెలియదు. రేపు పిట్ట ముట్టకపోతే మిమ్ములా మీ కుటుంబానికి ఊరికి ఎటువంటి సంబంధాలు ఉండయి. ఇది పంచాయతీ తీర్మానం, ఇక మీ ఇష్టం అంతే. అరే సాయి, ఏందిరా చిన్నపిల్లల లెక్క? నా మాట లే. నాతోనైతే లేదురా, నేను తప్పు చేసిన. ఇంటికి పోయి నేను మొత్తం చెప్పేస్తా. అరే, ఇప్పటికే ఇంట్లో పరిస్థితి మంచిలేదు. ఆగరా ప్లీజ్, వదిలేరా. ఎట్లా లేయాలరా? నా స్వార్థం కోసం నిన్న కూడా మా తాత సావును అడ్డు పెట్టుకున్నారా? ఎంతసేపు అప్పు తీర్చాలనుకున్నా కానీ
మా తాత గురించి మర్చిపోయినరా? తాత చచ్చిపోయినరా? తాత చచ్చిపోయిండు. ఇంకా నాకు ఎప్పుడు అవ్వడు, ఇంకెప్పుడు అవ్వడు. తాత యాదకొస్తున్నాడు, తాత యాదకొస్తున్నాడు. ఏంది అన్న ఇది? ఆగం చెప్తాను కదా నా పిల్లగాళ్ళను. ఏం కావాలే నీకు?
ఒక్క కడుపుల పుట్టినోళ్ళు మీరే మాకు ప్రాణము, ఒక్క పిడికిలి లెక్క మీరు కూడి ఉంటేనే బలగము, ఒకరికొకరు ప్రేమ పంచి తీర్చుకోండి మారుణం, అంతకన్నా మించి మేము స్వర్గమేది కోరము. మట్టిలో మేం కలిసిన మేము చుక్కలై చూస్తుంటాము, కొడుకులారా బిడ్డలారా మేము గన్నా కూనలారా, మేము గన్నా కూనలారా. కలిసి ఉందాం, కలిసే ఉందాం. మీ వేణు ఎల్దండి.